वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भगवती उत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी मूकं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरं हरिः ओं तत्सत्। ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमति जयपताक स्वामी नमाचार्य पादाय निताय कृपापदाय गौरवतथामदाय नगरनामधारिणे नमः ओं विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामिनिति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधार श्रीवासादि गौर भक्त वृंदा हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्ण अंदरिकी धन्यवाद प्रणामुलु अंदरिकी स्वागतम ఈ శ్రీమద్ భాగవతం క్లాస్ కి ఇవాళ మనం శ్రీమద్ భాగవతంలోని మూడో స్కందం తృతీయ స్కందం మూడో స్కందంలోని 16వ అధ్యాయము మొదటి భాగం చెప్పుకున్నాము. సో అందరికీ స్వాగతం. హరే కృష్ణ. ఎవరైతే శ్రీమద్ భాగవతం ఉందో అందరూ కూడా వాళ్ళ బుక్స్ ఓపెన్ చేసి పెట్టుకోండి. మనం ఒక్కొక్క శ్లోకాన్ని చదువుకుంటూ వెళ్దాము. చదువుకొని ప్రతి ఒక్క శ్లోకాన్ని కూడా డిస్కస్ చేద్దాము. సో ఇప్పటి వరకు జరిగినటువంటి కథ ఏమిటి అంటే జయ విజయులు ఎలా శపించబడ్డారనే విషయాన్ని మనం తెలుసుకుందాము. అందరూ దయచేసి మ్యూట్ చేసుకోవాలి. హరే కృష్ణ. ఓకే, థ్యాంక్ యూ. జయ విజయులు ఎలా శపించబడ్డారనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాము. ఇప్పటి వరకు జరిగినటువంటి కథ ఏమిటంటే సనక సనందనాథులు వాళ్ళు భగవంతుణ్ణి దర్శించుకోవడానికి కోసమని వైకుంఠానికి వెళ్ళడం జరిగింది. వాళ్ళు వైకుంఠానికి వెళ్ళినప్పుడు ఆ వైకుంఠ లోకాల యొక్క వర్ణనంతా కూడా ఈ శ్రీమద్ భాగవతంలో ఉందన్నమాట. 15వ అధ్యాయంలో చాలా అద్భుతంగా చాలా 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 వివరంగా అసలు వైకుంఠ లోకం ఎలా ఉంటుంది, వైకుంఠ లోకంలో వాసులు ఎలా ఉంటారు, అలాగే అక్కడ ఉండేటువంటి పక్షులు ఏమిటి, అక్కడ ఉండేటువంటి చెట్లు ఏమిటి, అక్కడ ఏ విధంగా ఉంటారు జనాలు, భగవంతుడు ఎలా కనిపిస్తాడు, లక్ష్మీదేవి ఎలా ఉంటుంది, అక్కడ లక్ష్మీదేవి ఎలా ఆరాధిస్తుంది, అన్ని కూడా చాలా చాలా అద్భుతంగా డిస్క్రైబ్ చేశారండి. ఇది శ్రీమద్ భాగవతము. ఇది మూల భాగవతం, అంటే వ్యాసుల వారు రచించినటువంటిది అనమాట. సో ఈ భాగవతంలోనే కూడా అంత స్పష్టంగా కంప్లీట్ నాలెడ్జ్ అనేది ఉంది. శ్రీమద్ భాగవతంలో మనకి కృష్ణ భగవానుడు వైకుంఠ లోకాలు ఎంత అందంగా ఉంటాయి, ఎంత అద్భుతంగా ఉంటాయి అనేటువంటి విషయాన్ని మనం ఇప్పటివరకు తెలుసుకున్నాం. తర్వాత ఏం జరిగిందంటే వాళ్ళు 6 ద్వారాలు ఒకటి తర్వాత ఒకటి వెళ్ళడం జరిగింది. 6 ద్వారాలు దాటిన తర్వాత నా వీడియో వచ్చిందా? వాళ్ళు 6 ద్వారాలు దాటిన తర్వాత ఒక ప్రాబ్లం వచ్చింది. ఒక నిమిషం ఉండండి. వాళ్ళు 6 ద్వారాలు దాటిన తర్వాత 7వ ద్వారానికి రావడం జరిగింది. వాళ్ళు ఎప్పుడైతే 7వ ద్వారానికి వచ్చారో అక్కడ జయ విజయులు ఉంటారు. జయ విజయులు ఎవరు అంటే వాళ్ళు వైకుంఠ ద్వార పాలకులు. మనం వైకుంఠ ఏకాదశి నాడు మనం వెళ్ళినప్పుడు కూడా చూస్తాము. అలా వైకుంఠ ఏకాదశి కాదు, ప్రతిసారి మనం ఎప్పుడైనా కూడా విష్ణు ఆలయానికి వెళ్ళినప్పుడు భగవంతుడి దర్శనం తీసుకునేటప్పుడు లెఫ్ట్ సైడ్ లో రైట్ సైడ్ లో ఇద్దరు విష్ణుమూర్తి లాగా ఉంటారు చూడడానికి. వాళ్ళ చేతిలో చతుర్భుజాలు ఉంటాయి. ఎవరు వాళ్ళు అంటే జయ విజయులు అనమాట. జయ విజయులు ఎవరు అంటే వాళ్ళు ద్వారపాలకులు అంటే వాళ్ళ లోపలికి ఎంట్రన్స్ ఇస్తారు మనకి, లోపలికి వైకుంఠం లోపలికి వెళ్ళడానికి. ఓకే, ఇక్కడ ఏం జరిగిందంటే ఇక్కడ సనక సనందనాథులు వాళ్ళు ఏంటంటే చాలా గొప్ప జ్ఞానులు, బ్రహ్మదేవుడి యొక్క మానసపుత్రులు, చాలా మహాజ్ఞానులు. వాళ్ళు పుట్టడమే జ్ఞానంతో పుట్టారు. వాళ్ళు ఎప్పుడు కూడా విష్ణుమూర్తిని వాళ్ళ హృదయంలోనే చూశారు, ఎప్పుడు ప్రత్యక్షంగా చూడలేదు. ఎందుకంటే యోగులందరూ చేసేటువంటి పద్ధతి ఇదే. యోగులు ఏం చేస్తారంటే వాళ్ళు భగవంతుడిని వాళ్ళ హృదయంలో దర్శించుకుంటారు. ఓకే, సో వాళ్ళు హృదయంలో దర్శించుకుంటారు. ఆ విధంగా విష్ణుమూర్తి యొక్క చతుర్భుజ రూపాన్ని వాళ్ళు ఎప్పుడు దర్శించుకుంటూ వాళ్ళు అలా యోగం చేస్తూ ఉండేవాళ్ళు.
సో ఇప్పుడు వైకుంఠానికి వచ్చారు. ప్రత్యక్షంగా భగవంతుడిని చూద్దామని వైకుంఠానికి వచ్చినప్పుడు అక్కడ జయ విజయులు వాళ్ళని అడ్డుకోవడం జరిగింది. జయ విజయులు వాళ్ళని అడ్డుకోవడం జరిగింది. సో జయ విజయులు ఎప్పుడైతే వాళ్ళు కోపంగా వాళ్ళు ఆపుతారన్నమాట. వాళ్ళు కోపంగా చూస్తారన్నమాట. చూసినప్పుడు వీళ్ళు ఆశ్చర్యపోతారు. సనక సనందనాథులు వాళ్ళేంటంటే ఆశ్చర్యపోతారు. అసలు వైకుంఠంలో ఇలాంటి మెంటాలిటీ ఎవరికీ ఉండకూడదు. ఎందుకంటే ఇది మెటీరియల్ వరల్డ్‌లో అంటే మన భౌతిక ప్రపంచంలో ఇలాంటి మెంటాలిటీ అనేది ఉంటది. అంటే మీరు లోపలికి రావడానికి వీల్లేదు. ఇప్పుడు మనం గవర్నమెంట్ ఆఫీస్‌కెళ్ళామనుకోండి. గవర్నమెంట్ ఆఫీస్‌కెళ్ళినప్పుడు వాళ్ళేం చెప్తారు? బయటికెళ్ళిపోండి. ఇక్కడ ఉండడానికి వీల్లేదు. ఇవాళ అవ్వదు మీ పని. వెళ్ళిపోండి అని చెప్తారు. అంటే ఈ మెంటాలిటీ అనేది భౌతికమైనటువంటి ఈ భౌతిక ప్రపంచంలో ఉండేటువంటి మెంటాలిటీ. అంటే రెస్పెక్ట్ ఇవ్వకపోవడము, లేకపోతే ఎవరికీ ఎంట్రన్స్ ఇవ్వకపోవడం అనేది. లోపలికి రానివ్వకపోవడం, పట్టించుకోకుండా ఉండడం, పంపించేయడం, తరిమేయడం. ఇదంతా కూడా భౌతిక ప్రపంచంలో ఉండేటువంటి ఆలోచన. అంటే దాన్నేమంటారంటే డ్యుయాలిటీ. అంటే ఆహ్, 2 చూడడం. కష్టము, సుఖము, మంచి, చెడు, వీడు మంచివాడా, చెడ్డవాడా అలాంటి ఆలోచనలన్నీ వైకుంఠంలో ఉండవు. వైకుంఠంలో అలాంటి ఆలోచనలు ఉండవు, ఉండకూడదు కూడా యాక్చువల్‌గా. కానీ అలాంటి దోషం అనేది వీళ్ళలో వచ్చి ఉన్నది కాబట్టి, ఈ నలుగురు కుమారులు ఏం చేశారంటే వెంటనే "నువ్వు వైకుంఠంలో మీకు ఉండడానికి అర్హత లేదు" అని చెప్పేసి వాళ్ళు శాపం పెడతారు. "మీరు భౌతిక ప్రపంచానికి మీరు వెళ్ళిపోవాలి అని మేము శాపం పెడుతున్నాము" అని చెప్తారన్నమాట. "మీరు 3 జన్మల పాటు రాక్షసుల కింద జన్మ తీసుకుంటారు" అని శాపం ఇచ్చేశారు. ఒక్కసారి బ్రాహ్మణులు వాళ్ళు వాళ్ళు శాపం ఇచ్చిన తర్వాత వెంటనే ఈ జయ విజయులు వాళ్ళ పాదాల మీద పడి వాళ్ళకి క్షమాపణ కోరడం జరుగుతుంది. ఆ క్షమాపణ కోరిన తర్వాత అప్పుడేం జరుగుతుంది? వెంటనే ఇక్కడ ఈ సన్నివేశం జరుగుతుంది. ఏంటా సన్నివేశం అంటే వెంటనే విష్ణుమూర్తి లక్ష్మీదేవి సమేతంగా వస్తాడు. ఇది చాలా అద్భుతమైన సన్నివేశం యాక్చువల్లీ. ఇవాళ మన చాప్టర్ చాలా మంచి చాప్టర్. ఎందుకంటే విష్ణుమూర్తి స్వయంగా లక్ష్మీదేవితో పాటు వస్తాడు. ఎవరిని చూడ్డానికి? వీళ్ళని. ఈ జయ విజయుల్ని చూడడానికి. జయ విజయులు ఏం జరిగిందక్కడ తెలుసుకోవడానికి. అక్కడేదో ప్రాబ్లమ్ జరిగిందని అర్థమైంది. ఇక్కడ వీళ్ళు శపించారు. వీళ్ళని అడ్డుకున్నారు. వాళ్ళు శపించారనే విషయం భగవంతుడికి వెంటనే తెలిసిపోయింది. భగవంతుడు వెంటనే వచ్చేసాడు. లక్ష్మీదేవితో పాటు వచ్చాడు. వచ్చి గరుడ మీద చెయ్యి పెట్టున్నాడు. చేతిలో ఒక ఆహ్, కమలము చేతిలో ఉన్నది. చేతిలో ఉంది. అలాగే చాలా అందమైనటువంటి దర్శనం. చాలా చాలా అద్భుతంగా భగవంతుడు కనిపిస్తున్నాడు. ఆ అద్భుతమైనటువంటి దర్శనం గురించి మనం కిందటి అధ్యాయంలో కూడా చెప్పుకున్నాం. అద్భుతమైనటువంటి దర్శనం జరిగిందనమాట. ఎవరికి? ఈ సనక సనందనాథులకి జరిగింది. సో, సనక సనందనాథులు భగవంతుడి దర్శనం తీసుకున్న తర్వాత వాళ్ళలో చాలా మార్పొచ్చేసింది. ఎందుకంటే వాళ్ళు మొట్టమొదటిసారిగా భగవంతుడిని చూస్తున్నారు ప్రత్యక్షంగా. ఇప్పటి వరకు వాళ్ళు ప్రత్యక్షంగా భగవంతుడిని చూసింది లేదు. వాళ్ళు చూసిందల్లా ఆహ్, మనసులో వాళ్ళ హృదయంలో భగవంతుడి యొక్క రూపాన్ని వాళ్ళు ధ్యానం చేసేవారు. హృదయంలో చూసారు భగవంతుడు. పరమాత్మ రూపంలో భగవంతుడిని వాళ్ళ హృదయంలో చూడడం జరిగింది. ఇప్పుడు వాళ్ళు ప్రత్యక్షంగా చూస్తున్నారు. సో, విష్ణుమూర్తిని చూసిన తర్వాత వాళ్ళలో మార్పొచ్చేసిందనమాట. ఎలాగైతే వాళ్ళు భగవంతుడికి అప్పుడే భగవంతుడి పాదాల పైన ఒక కొద్దిగా తులసి అర్పించినటువంటి తులసి ఉన్నదనమాట. అంటే ఇప్పుడు ఎవరైనా కూడా భక్తులు పూజ చేస్తుంటారు గదా! పూజ అర్పిస్తారు గదా! తులసి పాదాలకి, భగవంతుడి పాదాలకి అర్పించినటువంటి తులసి వాటి నుంచి వచ్చినటువంటి సువాసన ఎప్పుడైతే తీసుకున్నారో వీళ్ళు, వాళ్ళల్లో మార్పొచ్చేసింది. ఏం మార్పొచ్చిందంటే, అప్పటి వరకు వాళ్ళు జ్ఞానులు నిరాకారం మీద ఎక్కువగా వాళ్ళు స్ట్రెస్ చేశారు. అంటే బ్రహ్మవాదులు. బ్రహ్మవాదులంటే పరతత్వానికి 3 దశలుంటాయి. బ్రహ్మము, పరమాత్మ, భగవాన్. అంటే బ్రహ్మము అంటే నిరాకారం. బ్రహ్మము నిరాకారమైనటువంటిది బ్రహ్మం. అంటే భగవంతుడి యొక్క కాంతి. నిరాకారమైనటువంటి కాంతి. భగవంతుడి నుంచి వచ్చేటువంటి కాంతి అది నిరాకారం. దానికి ఆకారం ఉండదు. దాన్ని కొంతమంది ఉపాసిస్తారు. వాళ్ళని బ్రహ్మవాదులంటారు. వాళ్ళని జ్ఞానులు కూడా అంటారు. వీళ్ళు ఆ కోవకి చెందినటువంటి వాళ్ళు కుమారులు, నలుగురు కుమారులు కూడా ఆహ్, భగవంతుడి యొక్క కాంతిని వాళ్ళు ఉపాసిస్తారు. అలాగే వాళ్ళు భగవంతుడిని పరమాత్మ రూపములో వాళ్ళ హృదయములో వాళ్ళు ధ్యానిస్తారు. కానీ ఎప్పుడైతే భగవంతుడి పాదాల పైన ఉన్నటువంటి తులసి వాసన వాళ్ళు పీలుస్తారో ముక్కులోకెళ్ళిందో, వాళ్ళలో పరివర్తన అనేది జరిగింది. ఏం జరిగిందంట? వాళ్ళు సాకార రూపం అంటే భగవంతుడి యొక్క రూపాన్ని వాళ్ళు ఆరాధించడం మొదలుపెట్టారు. భగవంతుడిని ప్రత్యక్షంగా చూసి వాళ్ళు నిరాకారవాదులు నుంచి వాళ్ళు సాకారవాదులైపోయారు. అంటే వాళ్ళు భక్తులయ్యారు.
అంటే భగవంతుడి యొక్క భక్తులు అయిపోయారు వెంటనే. అంటే 2 రకాలైనటువంటి ఆధ్యాత్మికవేత్తలు ఉంటారు. ఒకళ్ళు భక్తులు, ఇంకొకళ్ళు నిరాకారవాదులు. నిరాకారవాదం అనేది మొదటి స్టేజ్ అన్నమాట. అంటే మొదట్లో మనం ఆధ్యాత్మిక జీవితంలోకొచ్చినప్పుడు ఆహ్, భ ఒ ఒక దైవం అనేది ఉన్నది. ఆ దైవం అనేటువంటి శక్తి నీలాగా ఉండదు, నాలాగా ఉండదు, ఎవరిలాగా ఉండదు. మనం అనుకున్న విధంగా ఉండదు అనేది మొదటి మెట్టు. దానికి ఒక ఆకారం అనేది లేదు, రూపం లేదు. చూడ్డానికి ఇలా ఉంటుంది, అలా ఉంటుందని చెప్పలేము. దానికి పుట్టుక, చావు లేదు అని చెప్తామనమాట ఒక జ్యోతి. అదేంటంటే ఒక మొదటి మెట్టు లాంటిది. కానీ మనం అడ్వాన్స్ అయ్యే కొద్దీ మనకేం తెలిసొస్తుందంటే, దేవాది దేవుడికి అద్భుతమైనటువంటి రూపం ఉంది. చాలా సుందరం చాలా మహా సౌందర్యవంతమైనటువంటి రూపం. అసలు సౌందర్యం అంతా గూడా భగవంతుడి నుంచే వచ్చింది. సౌందర్యం అనేది భగవంతుడి నుంచే, భగవంతుడే మూలం సౌందర్యానికి. ఏదైనా అందమైనటువంటి విషయం మీకు కనిపించిందంటే, ఆ అందానికి మూలం ఎవరు అంటే భగవంతుడు. అది భగవంతుడి యొక్క ఆధ్యాత్మిక రూపం. అంటే అందరూ ఆధ్యాత్మిక రూపాన్ని అందుకునే స్టేజ్‌లో ఉండరు కాబట్టి, ఒక మొదటి మెట్టుతో నిరాకారవాదంతో మొదలుపెడతారు. కానీ అయితే అలాగే వీళ్ళు గూడా ఎప్పుడైతే భగవంతుడిని చూసారో వాళ్ళలో మార్పనేది వచ్చేసిందనమాట. వాళ్ళు చాలా మంచి భక్తులయిపోయారిప్పుడు. భక్తులయిపోయారు. కాకపోతే ఇప్పుడు వాళ్ళకొక కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు. ఏంటంటే, ఇప్పుడేం చేసాం మనం? ఏం చేయడానికొచ్చాము? విష్ణుమూర్తిని దర్శించుకోవడానికొచ్చారు. వచ్చిన వాళ్ళు వచ్చినట్టు ఉండకుండా ఈ జయ విజయులు వాళ్ళని అడ్డుకోవడం జరిగింది. జయ విజయులు అడ్డుకున్న వెంటనే వాళ్ళు శాపం ఇచ్చారు. ఇప్పుడు వాళ్ళు చేసింది కరెక్ట్ చేశారా? తప్పు చేశారా? వాళ్ళకే తెలీదు. స్వామి ఏమో వచ్చేసాడు. విష్ణుమూర్తి ఏమో డైరెక్ట్‌గా ఇప్పుడు ప్రత్యక్షంగా వచ్చాడు. ఇప్పుడు ఏం మాట్లాడతాడు అనేది మనం తెలుసు. ఇప్పుడు మనం వినబోయేది వాళ్ళ క్లాస్ అంతా. ఇప్పుడు విష్ణుమూర్తి యొక్క రియాక్షన్ ఏంటి? ఇప్పుడు ఇక్కడ జరిగింది ఈ సన్నివేశము. ఇలాగా వాళ్ళ ప్రియ భక్తులు జయ విజయులంటే చాలా ప్రియమైనటువంటి వాళ్ళు భగవంతుడికి. ఎందుకంటే వాళ్ళు ద్వారపాలకులు. ద్వారపాలకులు విష్ణుమూర్తికి వైకుంఠవాసులంటే చాలా ఇష్టం. భక్తులంటే చాలా ఇష్టం. మరి వైకుంఠంలో ఉంటూ వాళ్ళు పర్సనల్ సర్వెంట్స్, పర్సనల్ సర్విస్ చేస్తున్నారు అంటే వాళ్ళ ఎంప్లాయీస్ లాగా. వాళ్ళు. విష్ణుమూర్తి వాళ్ళు జయ విజయులు ఎప్పుడు అక్కడే ఉంటారు. నిత్య పార్షదులు, నిత్య సిద్ధులు. అలాంటి వాళ్ళు వాళ్ళకి శాపం దొరికింది అంటే మరి ఇప్పుడు విష్ణుమూర్తి యొక్క రియాక్షన్ ఎలా ఉంటుంది? ఏం మాట్లాడబోతున్నారు? వీళ్ళిద్దరి మధ్య జరిగేటువంటి కాన్వర్జేషన్ అది మనం తెలుసుకోబోతాం. ఈ సంభాషణ అనేది మనకు చాలా అద్భుతమైనటువంటి సంభాషణ. మొదలుపెట్టేద్దాము. హరే కృష్ణ. సో మొదటి శ్లోకము. బ్రహ్మోవాచ ఇతి తద్గృణతాం తేషాం మునీనాం యోగధర్మిణాం ప్రతినంద్య జగదేదం ద్విగుంట నిలయో విభుః. బ్రహ్మదేవుడు పలికెను. ఆ విధముగా మునులు పలికిన చక్కని వచనములను అభినందించిన పిదప వైకుంఠ నిలయుడగు నారాయణుడు ఇట్లు పలికాడు. ఏం జరిగేదంటే ఎప్పుడైతే దర్శనం తీసుకుంటారో మనం ఎప్పుడైనా కూడా భగవంతుడు దర్శనం తీసుకున్నప్పుడు మీరు చూసినట్టయితే భాగవతంలో ఎప్పుడెప్పుడు భగవంతుడు దర్శనం ఇస్తాడో అక్కడ ఉండేటువంటి భక్తుడు చక్కగా స్తోత్రాన్ని మొదలు పెడతాడనమాట. మనం ఎప్పుడైనా కూడా చాలా గొప్ప వాళ్ళని చూసినప్పుడు వాళ్ళని పొగడడం మొదలు పెడతాం. సార్ మీరు చాలా గ్రేట్ అండి అని. అలాగే ఇక్కడ మనం భగవంతుడినే వాళ్ళు చూస్తున్నారు కాబట్టి, విష్ణుమూర్తిని వాళ్ళు చూడడం జరుగుతుంది కాబట్టి వాళ్ళు వెంటనే ప్రార్థన ఒక స్తోత్రం మొదలుపెట్టి ఒక మంచి అద్భుతమైనటువంటి స్తోత్రాన్ని కూడా చేశారన్నమాట. భగవంతుడిని కీర్తిస్తూ ఒక స్తోత్రం చేశారు. భగవంతుడిని చూసిన వెంటనే. సో, ఆ స్తోత్రం విన్న తర్వాత విష్ణుమూర్తి ఇలా అంటున్నాడన్నమాట. శ్రీ భగవానువాచ ఏతౌ తౌ పార్షదౌ మహ్యం జయో విజయ ఏవ చ కదర్థీకృత్య మాం యద్వో బహ్వక్రాతామతిక్రమం. దేవదేవుడు పలికెను, నన్ను మరచిన కారణమున ఈ జయ విజయ నామక మత్పార్షదులు మీ ఎడ గొప్ప అపరాధము ఒనర్చిరి అని ఏం చెప్తున్నారండి ఇక్కడ? ఎలాగైతే నన్ను మర్చిపోవడం వల్ల వాళ్ళు నన్ను మర్చిపోవడం వల్ల వాళ్ళు ఏం చేశారంట? నన్ను మరిచిపోయినటువంటి కారణమున వాళ్ళు మీ ఎడ గొప్ప అపరాధం చేశారు. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అంటే అపరాధం అంటే ఏంటి అనే విషయాన్ని మనం అర్థం చేసుకుందాం. ఇందులో చాలా నేర్చుకునే విషయాలున్నాయి వాళ్ళ క్లాస్‌లో. అపరాధం అంటే ఏంటి అని. ఇప్పుడు జయ విజయులు కూడా చాలా గొప్ప భక్తులు. ఈ చతుష్కుమారులు కూడా చాలా గొప్ప భక్తులు. వాళ్ళు చాలా గొప్ప భక్తులే. వీళ్ళు భక్తులు, వాళ్ళు భక్తులే. అయితే ఏం జరిగింది? ఇప్పుడు భక్తులకి మధ్య ఉండాల్సినటువంటి ఏ విధంగా ఒకళ్ళ పట్ల ఒకళ్ళ వ్యవహారం అనేది ఎలా ఉండాలి? ఎలా వ్యవహరించాలి? అంటే దాన్నేమంటారు? వైష్ణవ ఎటిక్వెట్. అంటే ఒక వైష్ణవుడు, ఒక భక్తుడు ఇంకొక భక్తుడితోటి ఏ విధంగా ప్రవర్తించాలి అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి ఇక్కడ. ఎలా ప్రవర్తించాలి, ఎలా ప్రవర్తించకూడదు అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. అంటే
జీవుడు వైకుంఠానికి వెళ్ళినా కూడా అపరాధము చేసే అవకాశం ఉంది అనే విషయాన్ని మనం ఇక్కడ గ్రహించాలి. కాకపోతే మరి ఎవరైనా అనుకోవచ్చు, మనం వైకుంఠానికి వెళ్తే కూడా అక్కడ కూడా అపరాధం జరుగుతుందా? మనం చేయవచ్చా అని. అవును, ఎప్పుడైనా చేయవచ్చు అపరాధం. కాకపోతే ఒక తేడా ఉందండి. అక్కడ అపరాధం చేయడానికి, ఇక్కడ అపరాధం చేయడానికి తేడా ఏంటంటే, మనం అక్కడుండి బై మిస్టేక్ అయినా కూడా అపరాధం చేస్తే గనక మనని భగవంతుడు కాపాడతాడు. ఎందుకంటే మనం వైకుంఠ లోకంలోనే ఉన్నాం కాబట్టి అక్కడ మనని భగవంతుడు కాపాడతాడు. అదే మనం ఇక్కడ నుంచి చేస్తే మనల్ని కాపాడేది ఎవరు లేరు. రైట్? సో, ఇక్కడ అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే ఆహ్, ఈ శ్లోకంలో ఏం చెప్పారంటే, బాహ్వ అకృతాం అతిక్రమం అని. అతిక్రమం అనేటువంటి వర్డ్ చాలా ఇంపార్టెంట్. అతిక్రమం అంటే ఏంటంటే, ఎవరైతే భగవంతుడినే అతిక్రమిస్తారో, నెగ్లెక్ట్ చేస్తారో వాళ్ళు అపరాధాలు చేస్తారు. అందుకనే అపరాధం అనేది చెయ్యకూడదు. అపరాధం అనేది చేయకూడదు. వైష్ణవ అపరాధం అనేది చాలా, 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 చాలా చెడ్డ పని. ఎందుకు అంటే, ఇప్పుడు మన వైష్ణవుల ఎటువంటి అసూయ మనకి ఉండకూడదు మన మనసులో. ఎప్పుడైనా కూడా మన భక్తులు ఇంకొక భక్తుల్ని కలిసినప్పుడు చాలా ఫ్రెండ్లీగా, చాలా మంచిగా, రెస్పెక్ట్‌ఫుల్‌గా బిహేవ్ చేయాలి. అందుకనే మనకి కల్చర్ ఏంటి? మనం ఏం చెప్తాం? ప్రభుజీ, మాతాజీ అని పిలుస్తాం. ప్రభు అంటే ఏంటి? అంటే మనం భగవంతుడిని తలుచుకుంటున్నాం ప్రభు అని. మనం భగవంతుడితో సమానం అని అనుకుంటున్నాం వేరే భక్తుల్ని. మాతాజీ అని పిలుస్తున్నాం. అందరిని కూడా మనం రెస్పెక్ట్ ఇస్తున్నాం. కదా! డివోటీస్ అంటే అలా బిహేవ్ చేయాలన్నమాట. అందరూ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉండాలి. ఒకళ్ళకొకళ్ళ పట్ల ఒకళ్ళకి రెస్పెక్ట్ ఉండాలి. ఎవరు కూడా మనసుతో కూడా అపరాధం చేయకూడదు. ఓకే. చేసినట్టయితే ఏమవుతుందంటే మత్త గజ అని చెప్తాడు చైతన్య మహాప్రభు. అంటే అది మన ఆధ్యాత్మిక జీవితాన్ని పాడు చేసేస్తుంది. మన భక్తి వీక్ అయిపోతుంది. అంటే మనం భక్తిలో పురోగమించే కొద్దీ మనలో అసూయ అనేది తగ్గాలి. మనం భక్తిలో పురోగమించాము. మేము ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నామండి భక్తిలో అని అనడం సరిపోదు. అది ఏంటంటే మనం అసూయ అనేది మన మనసులో ఉండకూడదు. అసూయ మనం భక్తిలో బాగా పురోగమిస్తున్నామంటే దానికి ప్రూఫ్ ఏంటంటే మనలో అసూయ తగ్గాలి. పర్టిక్యులర్‌గా భగవంతుడి భక్తుల పట్ల. ఎందుకు అంటే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కృష్ణుడు ఏం చెప్తున్నాడంటే ఇక్కడ విష్ణుమూర్తి ఎవరైతే నిందిస్తారో, భక్తులను నిందిస్తారో వాళ్ళు నన్నే అతిక్రమిస్తున్నారు. ఎందుకంటే అది భగవంతుడి యొక్క ఆదేశం ఇది. ఏంటంటే భక్తులని ఎప్పుడు కూడా మనం జాగ్రత్తగా మాట్లాడాలి, వాళ్ళతోటి సరిగ్గా ఉండాలి అనేది భగవంతుడి యొక్క ఆదేశం. మనం భగవంతుడినే అతిక్రమించాలంటే అందుకే దాని పేరు అపరాధ అని పెట్టారు. పేరు అపరాధ. అంటే రాధారాణి నుంచి మనల్ని దూరం చేస్తుంది ఈ అపరాధం అనేది. ఇప్పుడు పాపం అనేది పాపం పోతుంది. కానీ అపరాధం అనేది చాలా కష్టం పోవడం. అపరాధము పాపం కన్నా డేంజర్. ఎందుకంటే మనని భక్తిలోంచి బయటికి పంపించేస్తుంది. బయటికి తన్నేస్తుంది అంతే. భక్తిలోంచి బయటికెళ్ళిపోతాం మనం. కాబట్టి ఎప్పుడు కూడా మనం దీన్ని చాలా సీరియస్‌గా తీసుకోవాలన్నమాట. ఇక్కడ ఉన్నటువంటి ఇన్సిడెంట్. ఆ! అయితే ఇక్కడ వెంటనే స్వామి తను తానే స్వయంగా వచ్చేసాడు. ఆ విషయాన్ని అంటే పర్సనల్‌గా వచ్చాడు స్వామి. అంటే అది ఆయన కరుణ అన్నమాట. ఏదైనా కూడా ప్రాబ్లమ్ జరిగితే స్వామి వెంటనే ఆయనే వచ్చి ఆయనే మేనేజ్ చేయడానికి సిట్యుయేషన్ చేస్తాడు. దానికి ఒక మంచి ఎగ్జాంపుల్ ఏంటంటే హరిదాస్ ఠాకూర్. హరిదాస్ ఠాకూర్ ఎవరంటే చైతన్య మహాప్రభు వాళ్ళ అనుయాయుడు. ఆయన హరిదాస్ ఠాకూర్ ఆయన మహమ్మదీయ కుటుంబంలో పుట్టినటువంటి ఒక భక్తుడు. కానీ చాలా గొప్ప భక్తుడండి. చాలా గొప్ప భక్తుడు. ఆయన్ని నామ ఆచార్య అంటాం. నామ ఆచార్య అంటే ఆయన రోజుకి 22 గంటలు జపం చేస్తాడు. ఆయన జగన్నాథ్ పురి లోపలికి వచ్చేవాడు కాదు. ఇప్పటికి కూడా జగన్నాథ్ పూరిలో ఎవరైతే హిందువులు కారో వాళ్ళకి ప్రవేశం లేదు. మీరు హిందువులు కాదంటే మీరు బయటికి లోపలికి రావడానికి వీల్లేదని ఆపేస్తారు బయట వాళ్ళు. సో, హరిదాస్ ఠాకూర్ నేను హిందువుని కాదు, నేను మహమ్మదీయుడిని అని తనని తాను చిన్నగా అనుకోని వచ్చేవాడు కాదు. కానీ ఆయన అలా కాదు. ఆయన చాలా గొప్ప భక్తుడు. చాలా మహాభక్తుడు, ఆచార్యుడు. కానీ ఆయన లోపలికి వచ్చేవాడు కాదు. ఆలయం లోపలికి. అయితే చైతన్య మహాప్రభు స్వయంగా జగన్నాథుడే. చైతన్య మహాప్రభు, రాధాకృష్ణ ఒకటే. సో, చైతన్య మహాప్రభునే స్వయంగా హరిదాస్ ఠాకూర్ వాళ్ళ ఇంటికొచ్చేవాడు ప్రతిరోజు. ప్రతిరోజు హరిదాస్ ఠాకూర్ వాళ్ళ ఇంటికొచ్చి పలకరించి ఆయనతో పాటు కూర్చునేవాడు. సో, అంటే భగవంతుడి యొక్క కరుణ అనేది ఎలా ఉంటుందనంటే భక్తుడు ఆహ్, ఆలయానికి వెళ్ళకపోతే భగవంతుడే వచ్చి కలుస్తున్నాడు భక్తుడిని. అలాగని మనం ఆలయంకి వెళ్ళకుండా ఉండొద్దని నేను చెప్పడం లేదు. ఎందుకంటే మనం హరిదాస్ ఠాకూర్ లెవెల్‌లో లేము. నేను కూడా ఇప్పుడు ఇంట్లోనే ఉంటాను. భగవంతుడు వచ్చేస్తాడు మా ఇంటికి కలవడానికి అని అనుకోకండి.
మనం మాత్రం వెళ్ళాలి. మనం హరిదాస్ ఠాకూర్లో లేవు. ఓకే, మనం చాలా తక్కువ లెవెల్లో ఉన్నామని డెఫినెట్గా ఎప్పుడు అలాగే అనుకోవాలి, ఉన్నాము కూడా. హరిదాస్ ఠాకూర్ అంటే 22 గంటలు జపం చేస్తాం. మనకు అంత టేస్ట్ ఉందా? సపోజ్ మనకు కూడా 22 గంటలు నేను జపం చేయగలను, ఓన్లీ 2 గంటలు పడుకుంటాను అంటే అప్పుడు మనం ఏదైనా అనుకోవచ్చు, ఓకే నేను హరిదాస్ ఠాకూర్ లెవెల్లో ఉన్నాను. ఓకే, సో అది విషయం అనమాట. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే లక్ష్మీదేవి సమేతంగా వచ్చేసాడు స్వామి. జనరల్గా లక్ష్మీదేవి సమేతంగా రాడు స్వామి, కానీ లక్ష్మీదేవి సమేతంగా వచ్చారంటే చాలా కరుణ చూపించడానికి వచ్చాడని అర్థం అనమాట. ఎందుకంటే లక్ష్మీదేవిని మనం జనరల్గా చూడలేం. లక్ష్మీదేవితో పాటు వచ్చి ఆయన ఇప్పుడు వాళ్ళని రిక్వెస్ట్ చేయబోతున్నాడు. ఎవరిని? వీళ్ళని, ఈ సనకసనందనాథుల్ని ఏమని రిక్వెస్ట్ చేయబోతున్నాడు? ఇప్పుడు మీరు శాపం ఇచ్చేశారు కదా జయ విజయులకి, దయచేసి దాన్ని తగ్గించండి, ఎక్కువగా దాన్ని ఎక్కువ ఎక్కువ రోజులు ఉండకుండా చూడండి. ఎక్కువ జన్మలు అంటే ఒక 3 జన్మలు వాళ్ళు రాక్షసుల కింద పుట్టాలి కదా ఇప్పుడు జయ విజయులు. ఏ జన్మలు? జయ విజయ. వాళ్ళు ఏమి జన్మల కింద పుట్టారండి? ఫస్ట్ త్రేతాయుగంలో, ఫస్ట్ దానికన్నా ముందు హిరణ్యాక్ష హిరణ్య కశిపు, తర్వాత దంతవక్ర శిశుపాల ద్వాపర యుగంలో. అలాగే దంతవక్ర శిశుపాల. ఓకే, ఇంకా ఇంకెవరు చెప్పగలరా? మూడో జన్మ ఏంటి చెప్పండి ఎవరైనా, అన్మ్యూట్ చేసుకోండి. రావణాసురుడు కుంభకర్ణుడు త్రేతాయుగం. కరెక్ట్, రావణాసురుడు కుంభకర్ణుడు త్రేతాయుగంలో. కాబట్టి ఇలాగా ఈ జయ విజయులు ఫాస్ట్ గా మళ్ళీ వెనక్కి రావాలని కోరుకుంటున్నాడు స్వామి. ఎందుకంటే చూడండి, మనకి వైకుంఠానికి వెళ్ళాలి అనే ఇంట్రెస్ట్ మనకి తక్కువ ఉంది, కానీ భగవంతుడికి మనం వెనక్కి రావాలి అనే ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంది. తండ్రికి ఎక్కువగా ప్రేమ ఉంటుంది పిల్లల పట్ల. తండ్రి అనుకుంటాడు అనమాట, నా పిల్లలు చాలా బాగుండాలి, చాలా హ్యాపీగా ఉండాలి, ఎందుకు పాపం కష్టపడుతున్నారని. కానీ మనం ఏంటంటే తండ్రిని విడిచిపెట్టినటువంటి పిల్లలు లాంటి వాళ్ళు. అని మనకి తండ్రి మన మంచి కోసం చెప్పినా కూడా మన మాట వినవు అనమాట. ఒక రకంగా కొంతమంది పిల్లలు ఉంటారు కదా, ఒకటి అడ్డం అంటే తెడ్డం అంటారు, అలాంటి వాళ్ళం మనం. ఓకే, అంటే నీకు కష్టంగా ఉంటుందని చెప్పినా నాకు తెలుసు కష్టం ఉంది అని, అయినా కూడా ఇక్కడే ఉంటాం. ఇది మన పొజిషన్. ఓకే, నెక్స్ట్ శ్లోకానికి వెళ్దాము. యస్త్వే తయోర్ధృతదండో భవద్భిర్ మామనువ్రతైః సయేవాను మతోస్మాభిర్ మునయో దేవహేళనాత్. ఓ మునులారా, వీరికి మీరు విధించిన శిక్షను నేను సమ్మతించుచున్నాను. అంటే విష్ణుమూర్తి ఏం చెప్తున్నాడు అంటే, మీరు ఇచ్చినటువంటి శిక్షను నేను సమ్మతిస్తున్నాను అని చెప్తున్నాడు. ఓకే, అది ఇక్కడ చెప్పినటువంటి విషయం. నెక్స్ట్ శ్లోకం. తద్వః ప్రసాదయామ్యద్య బ్రహ్మదైవం పరం హిమే తద్ధీత్యాత్మకృతం మన్యే యత్స్వపుంభిరసత్కృతాః. బ్రాహ్మణులే నాకు పరమ ప్రియులైన వారు. ఈ ద్వారపాలకులు నా సేవకులైన కారణమున వారు చూపిన అగౌరవము వాస్తవమునకు నా చేతనే ప్రదర్శింపబడినది. ఇది నా అపరాధమనే నేను తలంతును, కనుక జరిగిన ఈ సంఘటనను నేనిప్పుడు క్షమాపణ వేడుచున్నాను. చూడండి, అసలు ఎంత అద్భుతం, ఎంత అద్భుతం, మీరు నమ్మలేము. అంటే అసలు భగవంతుడిని చూసి మనం ఎంత నేర్చుకోవాలి, భగవంతుడు చూసి మనం నేర్చుకోవాలి. ఏదైనా కూడా మనం ఎలా బిహేవ్ చేస్తున్నాం, భగవంతుడి బిహేవియర్ ఎలా ఉంది, మనం ఎలా బిహేవ్ చేస్తాం అలాంటి పొజిషన్లో. జనరల్గా అయితే మనుషులు ఎలా బిహేవ్ చేస్తారు? సపోజ్ మన కింద పనిచేసే వాళ్ళు ఎవరైనా తప్పు చేశారనుకోండి, ఎవరైనా విఐపి వచ్చారు, ఆ విఐపి వచ్చినప్పుడు మన ఎంప్లాయీస్ సరిగా ట్రైనింగ్ లేకనో ఎందుకనో తెలియక వాళ్ళని ఇన్సల్ట్ చేశారు. ఇన్సల్ట్ చేసినప్పుడు ఓ సారీ సార్ అంటాం. వాళ్ళు తప్పైపోయిందని చెప్పి వాళ్ళని దగ్గర పిలిచి వాళ్ళని తిడతాం. హే, బుద్ధి లేదా నీకు, ఇలా చేయాలని తెలీదా నీకు అని వాళ్ళ మీద మనం అరిచేస్తాం. కానీ అలా చేయలేదు విష్ణుమూర్తి. ఇక్కడ విష్ణుమూర్తి ఏం చేశాడు? తప్పైపోయింది, నన్ను క్షమించండి, నేను తప్పు చేశాను అంటే మన కింద వాళ్ళ చేసినటువంటి తప్పులని మనం ఓనర్షిప్ తీసుకోవడం అనేది ఒక లీడర్షిప్ క్వాలిటీ. అంటే భగవంతుడు మనకు చూపిస్తున్నాడు అనమాట, ఎలా ఒక నాయకుడికి ఉండాల్సినటువంటి లక్షణం అది. అంటే మన కింద ఉన్న వాళ్ళు చేసినటువంటి తప్పు నేను చేశాను అని ఒప్పుకోవడం అనేది చాలా గొప్ప విషయం.
మనం వెంటనే ఏం చేస్తాం, తోసేస్తాం. చెయ్యని తప్పును కూడా వాళ్ళ మీద తోసేస్తాం. కానీ భగవంతుడు అలా చేయడు. భగవంతుని చూసి మనం చాలా నేర్చుకోవాలి. ఇంకా పర్టికులర్గా ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఫస్ట్ శ్లోకం ఇక్కడ ఆ, తద్వహ తత్వ ప్రసాదం యం అద్య బ్రహ్మదైవం పరం హిమే. బ్రహ్మదైవం పరం హిమే అంటే ఏమంటే బ్రాహ్మణులే నాకు పరమ ప్రియులైనటువంటి వారు. మనకి విష్ణు సహస్రనామంలో కూడా వస్తుంది బ్రాహ్మణ ప్రియ అని. అంటే భగవంతుడికి బ్రాహ్మణులన్నా ఆవులన్నా చాలా ఇష్టం. అందుకనే నమో బ్రాహ్మణ్య దేవాయ, నమో బ్రాహ్మణ్య దేవాయ గోబ్రాహ్మణ హితాయ చ జగదీతాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః అని చెప్తాం. అంటే బ్రాహ్మణులకి దేవుడు. నమో బ్రహ్మణ్య దేవాయ, బ్రాహ్మణులకి దేవుడు విష్ణుమూర్తి కృష్ణుడు. అలాగే ఋగ్వేదంలో కూడా ఒక మంత్రం వస్తుంది అనమాట. ఎప్పుడు కూడా బ్రాహ్మణులందరూ పూజించేటువంటి దైవము విష్ణుమూర్తి. ఓం తద్విష్ణు పరమం పదం సదా పశ్యంతి సూరయ అని వస్తుంది అనమాట. అంటే ఎవరైతే బ్రాహ్మణులు సద్బ్రాహ్మణులు ఉంటారో, నిజమైనటువంటి బ్రాహ్మణులు ఉంటారో వాళ్ళు విష్ణుమూర్తిని మాత్రమే పూజిస్తారు. విష్ణుమూర్తిని కానీ కృష్ణుడిని కానీ రాముని కానీ విష్ణు తత్వాన్ని పూజిస్తారు. అది విషయాన్ని. ఓకే. సో అయితే మరి ఇక్కడ చెప్పినటువంటి బ్రాహ్మణులు అంటే ఎవరు అని మనం ఆలోచించడానికి ప్రయత్నం చేస్తే కనుక ఇక్కడ ప్రభుపాదులు వారు చాలా స్పష్టంగా చెప్తున్నారు. బ్రాహ్మణులు అంటే ఇప్పుడు మనం అనుకున్నట్టుగా బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన వాళ్ళు బ్రాహ్మణులు అన్నానికి వీల్లేదు. ఎవరైతే బ్రాహ్మణుల కుటుంబంలో పుట్టి వైష్ణవులకి అగేన్స్ట్ గా ఉంటారో, లేకపోతే వైష్ణవాన్ని వాళ్ళు అర్థం చేసుకోరో, విష్ణుమూర్తి యొక్క గొప్పతనాన్ని అర్థం చేసుకునేవాళ్ళు, విష్ణు సామాన్య దేవత అనేటువంటి పాఖండులు పాషాండుల గురించి ఇక్కడ చెప్పలేదు. బ్రాహ్మణ అంటే ఇక్కడ చెప్పినటువంటి బ్రాహ్మణ అంటే ఎవరైతే విష్ణుమూర్తిని పూజిస్తారో వాళ్ళ గురించి చెప్తున్నారు. అంటే దాని అర్థం ఏంటంటే బ్రాహ్మణ అంటే ఇక్కడ వైష్ణవ అని అర్థం. వైష్ణవ అంటే బ్రాహ్మణ, బ్రాహ్మణ అంటే వైష్ణవ. దానికి ఎక్స్ప్లెనేషన్ చాలా స్పష్టంగా చెప్తాను మీకు. చూడండి, ఆ పుట్టుకతోటి ఎవరైనా కూడా ఏంటంటే జన్మన జాయతే శూద్ర. పుట్టుకతోటి ఎవరైనా శూద్రులే. జన్మన జాయతే శూద్ర సంస్కారాత్ భవే ద్విజ. సంస్కారం చేయడం వల్ల ద్విజులవుతారు. ఉపనయన సంస్కారం చేయడం వల్ల ద్విజులవుతారు. సంస్కారాత్ భవే ద్విజ. తర్వాత ఏంటి, వేదజానో భవేత్ విప్ర. వేదాలు చదివినవాడు విప్రుడు అవుతాడు. తర్వాత బ్రహ్మజానాతి ఇది బ్రాహ్మణ. అసలు బ్రాహ్మణ అనే డెఫినేషన్ మనం ఫస్ట్ అర్థం చేసుకోవాలి. ఫస్ట్ ఎవరు బ్రాహ్మణుడు అని తెలుసుకునే ముందు జస్ట్ పుట్టుకతోటి నేను బ్రాహ్మణ కుటుంబంలో పుట్టేశాను, నేను నాకు నచ్చినట్టుగా నేను చేస్తాను, నేను బ్రాహ్మణుడు అంటే అది కుదరదు. అది కరెక్ట్ కాదు. బ్రాహ్మణ అంటే బ్రహ్మజానీతి ఇది బ్రాహ్మణ. బ్రహ్మజానాతి ఇది అంటే బ్రహ్మము తెలుసుకొని ఉండాలి. నిరాకార బ్రహ్మం ఏంటో తెలిసి ఉండాలి. అప్పుడే బ్రహ్మతత్వం తెలిసినవాడు బ్రాహ్మణుడు. బ్రహ్మతత్వం తెలియనివాడు బ్రాహ్మణుడు కాదు. అయితే వైష్ణవుడు ఎవరు మరి? వైష్ణవుడు ఎవరు అంటే భగవతత్వం తెలిసినవాడు వైష్ణవుడు. బ్రహ్మతత్వం తెలిసినవాడు బ్రాహ్మణుడైతే భగవతత్వం తెలిసినవాడు వైష్ణవుడు. అయితే బ్రహ్మతత్వము భగవతత్వము ఇవి రెండు కూడా రెండు స్టేజెస్. మొదటి స్టేజ్ బ్రహ్మతత్వం తెలుసుకోవడం అనేది మొదటి స్టేజ్. భగవతత్వం తెలుసుకోవడం రెండో స్టేజ్. అది ఎలాగంటే బ్రహ్మభూత ప్రసన్నాత్మ నశోచతి నకాంక్షతి అని కృష్ణుడు చెప్తాడు భగవద్గీతలో. తర్వాత ఏం జరుగుతుంది, మద్భక్తిం లభతే పరాం. అంటే బ్రహ్మభూత ప్రసన్నాత్మ నశోచతి నకాంక్షతి అంటే బ్రహ్మజ్ఞానం వచ్చిన తర్వాత, అంటే బ్రహ్మము తెలుసుకున్న తర్వాత మద్భక్తిం లభతే పరాం. అప్పుడు మనం శుద్ధ భక్తులం అవుతాం. అంటే మన శుద్ధ భక్తి స్టేజ్ అంటే వైష్ణవ స్టేజ్కి ఫస్ట్ సెకండ్ లెవెల్. ఫస్ట్ బ్రాహ్మణ స్టేజ్, తర్వాత వైష్ణవ స్టేజ్. అంటే ఎవరైతే శుద్ధ భక్తుడు ఉన్నాడో, ఎవరైతే విష్ణుమూర్తిని పూజిస్తున్నాడో, అనన్యముగా పూజిస్తున్నాడో వాడికి ఆల్రెడీ బ్రహ్మము తెలుసు ఆయనకి. అలాంటి వాళ్ళకి ఆల్రెడీ బ్రహ్మం తెలుసు. కాబట్టి వైష్ణవ అంటే బ్రాహ్మణులు కూడా అని అర్థం. కాబట్టి ఇక్కడ చెప్పినటువంటి బ్రాహ్మణుల గురించి ఇప్పుడు కృష్ణుడు బ్రాహ్మణులే నాకు పరమమైనటువంటి దైవము అంటే ఎవరి గురించి చెప్తున్నారంటే వైష్ణవుల గురించే చెప్తున్నారని మనకు ఆచార్యులు చాలా స్పష్టంగా ఇక్కడ చెప్పడం జరిగింది అనమాట. ఇక్కడ మొత్తం ఈ చాప్టర్ అంతా కూడా మనం చెప్పుకుంటూ పోతాం ఇప్పుడు బ్రాహ్మణుల యొక్క గొప్పతనాన్ని. చెప్పినప్పుడల్లా మన బ్రాహ్మణుడు అంటే మా సామాన్యమైనటువంటి బ్రాహ్మణుడు అని అనుకోవడానికి వీలు లేదు. ఆచార్యులు మనకి చాలా క్లియర్గా స్పెసిఫై చేశారు. వాళ్ళు కాదు, ఇక్కడ బ్రాహ్మణ అంటే వైష్ణవులే అని అర్థం. ఎందుకంటే బ్రాహ్మణ అంటే ఉట్టిగానే బ్రాహ్మణికల్ క్వాలిఫికేషన్ ఉండాలి. శమః దమః తపః శౌచం
అనేటువంటి క్వాలిఫికేషన్స్ భగవద్గీతలో చెప్తున్నాడు కృష్ణుడు. ఏ క్వాలిఫికేషన్ లేకుండా విష్ణుమూర్తిని పూజించకుండా నేను బ్రాహ్మణుని అంటే అసలు అది చాలా తప్పండి. యాక్చువల్గా అసలు శాస్త్రం ఏమంటుందంటే ఎవరైనా కూడా ఆ దాన్ని ఏమంటారు, కుక్క మాంసం తినేటువంటి వాడైనా చండాలుడైనా కూడా విష్ణుమూర్తిని పూజించినట్టయితే వాడు బ్రాహ్మణుడు అని చెప్తుంది. బ్రాహ్మణుడి కన్నా గొప్ప అని చెప్తుంది శాస్త్రం. అదే బ్రాహ్మణుడు అయ్యుండి కూడా విష్ణుమూర్తిని పూజించని వాడు, అంటరాని వాడు, వాడు ముట్టుకోవద్దు, చూడకూడదు అని చెప్తుంది శాస్త్రం. కాబట్టి ఇది చాలా స్పష్టమైనటువంటి శాస్త్ర వాక్యాలు. మనం దీనికి చేంజ్ అనేది లేదు. మన శాస్త్రం చెప్పినట్టుగా ఫాలో చేయాలి. మన సొంతంగా మనకు అనిపినట్టు చేయడానికి లేదు. నెక్స్ట్ 5వ శ్లోకం స్టార్ట్ చేద్దాము. యన్నామాని చ గృహ్ణాతి లోకో భృత్యే కృతాగసి సోసాధువాదస్త కీర్తిం హంతిం త్వచమిమావయ. దేహము పైన గల శ్వేత కుష్టువు మచ్చ చర్మము నంతటిని చెరిచినట్లుగా సేవకునిచే వనర్చబడు తప్పిదము జనసామాన్యము అతని యజమానిచే నిందించినట్లుగా చేయరు. యజమాని అంటే ఇక్కడ ఎప్పుడైనా కూడా సేవకుడు చేసినటువంటి తప్పు గనక ఏం జరుగుతుంది అంటే యజమానికి నింద తెస్తుంది. సేవకుడు ఏదైనా తప్పు చేస్తే యజమానినే అంటారు ఎవరైనా కూడా. సపోజ్ ఏదైనా ఒక మినిస్ట్రీ ఉందండి, ఆ మినిస్ట్రీలో ఎవరైనా తప్పు చేశారనుకోండి, ఒక మినిస్టర్ తప్పు చేస్తే ఆ మినిస్టర్ కన్నా పైన ఉన్నటువంటి చీఫ్ మినిస్టర్ని కానీ ప్రైమ్ మినిస్టర్ని కానీ అంటారు. మొత్తం పార్టీ హెడ్నే తిడతారు. అంటే ఎప్పుడైనా కూడా ఏదైనా కూడా తప్పు జరిగిందంటే ఆ లీడర్ ఎవరైతే ఉన్నారో ఆ లీడర్కే బ్యాడ్ నేమ్ వస్తుంది. ఇంట్లో సపోజ్ ఎవరైనా తప్పు చేస్తే తల్లిదండ్రులు తిడతారు. పిల్లలు ఏదైనా తప్పు చేస్తే తల్లిదండ్రులు పెంచి మీరు అసలు సరిగా పెంచట్లే అంటారు. అలాగే ఎక్కడైనా కూడా ఏదైనా ఒక టీం ఉంది అంటే ఆ టీంలో ఉన్నటువంటి లీడర్కే బ్యాడ్ నేమ్ వస్తుంది అనే విషయాన్ని చెప్తున్నారు ఇక్కడ. ఏదైనా కూడా తప్పు చేసినట్టు సేవకుడు చేసినటువంటి తప్పు అది యజమానికే నిందని తెచ్చిపెడుతుంది. ఏ విధంగా అయితే కుష్టు రోగంలో తెల్ల మచ్చలు వస్తాయి కదా, ఆ తెల్ల మచ్చలు రావడం వల్ల ఏమవుతుంది, చర్మం అంతా కూడా పాడైపోతుంది. ఒక చోటనే వచ్చింది కొద్దిగా తెల్లగా, కానీ అది ఏమవుతుంది, చర్మం అంతా పాడైపోతుంది అనే విషయాన్ని ఇక్కడ చెప్పబడుతుంది. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారంటే వైష్ణవుడు ఏంటంటే అన్ని మంచి లక్షణాలు కలిగి ఉండాలి యాక్చువల్గా అయితే. ఎందుకంటే భాగవతంలో ఏం చెప్పారంటే వైష్ణవుడు అనే వాడిలో ఆయనలో ఏంటంటే అన్ని దేవతలలో ఉండేటువంటి మంచి గుణాలు కూడా వాళ్ళలో ఉంటాయి. దేవతలలో ఉండేటువంటి గుణాలు కూడా వాళ్ళలో ఉంటాయి. ఏంటా గుణాలంటే చైతన్య చరితామృతంలో చెప్తారు 26 గుణాలు ఉంటాయి. 26 గుణాలు ఉన్నాయి. ఒక వైష్ణవుడికి ఉండాల్సినటువంటి గుణాలు 26. ఏంటంటే అందరితోటి కరుణతోటి ఉంటాడు ఒక వైష్ణవుడు. ఎవరితోటి గొడవలు పడడు. తర్వాత ఇప్పుడు కూడా పరతత్వం పైననే మనసు నిలుపుకొని ఉంటాడు. అందరినీ సమానంగా చూస్తాడు. ఎటువంటి దోషాలు ఉండవు. దానం చేస్తాడు. చాలా సౌమ్యంగా ఉంటాడు. చాలా శుచిత్వంగా ఉంటాడు. చాలా ఆర్జవంతో చాలా సింపుల్గా ఉంటాడు. చాలా కరుణతోటి ఉంటాడు. చాలా శాంతంగా ఉంటాడు. ఎప్పుడు కృష్ణుడితోటే అనురక్తుడై ఉంటాడు. ఎటువంటి భౌతికమైనటువంటి ఇచ్చలు ఉండవు. చాలా కామ్గా వినయంగా మాట్లాడతాడు. చాలా స్టడీగా ఫిక్స్డ్గా ఉంటాడు. అలాగే చాలా ఆత్మ నిగ్రహం కలిగి ఉంటాడు. అలాగే ఎంత అవసరమో అంతకన్నా ఎక్కువ తినడు. అలాగే చాలా తెలివివంతుడై ఉంటాడు. చాలా గౌరవపూర్వకంగా మాట్లాడతాడు. వినయంగా ఉంటాడు. చాలా కామ్గా ఉంటాడు. చాలా కరుణతోటి ఫ్రెండ్లీగా అంటే మంచిగా మిత్రుల్లాగా ఉంటాడు. చాలా కవిత్వం మాట్లాడినప్పుడు కూడా మన కవిత్వంలాగా చెప్పగలడు. ఇంకా చాలా దక్షుడై ఉంటాడు. అవసరానికన్నా ఎక్కువ మాట్లాడు, మౌనంగా ఉంటాడు. ఇవి వైష్ణవ లక్షణాలు, 26 లక్షణాలు అన్నమాట. అంటే ఏంటంటే మనం ఎప్పుడైనా కూడా భక్తులందరూ ఏం చేయాలంటే ఈ 26 లక్షణాలు మనలో పెరుగుతూ ఉండాలి. భక్తి చేసే కొద్దీ తరగకూడదు. భక్తి చేసే కొద్దీ మేము గొప్పవాడిని అయిపోయాను, ఇప్పుడు నేను చాలా పెద్ద భక్తుడిని అయిపోయాను, అమ్మో నేను పెద్ద సీనియర్ డివోటీని అని అనుకోకూడదు. మనం ఏమనుకోవాలి, పెరిగే కొద్దీ మనం ఏంటంటే డివోషన్లో ముందుకెళ్లే కొద్దీ మనలో చాలా తక్కువ చేసుకొని మనం మాట్లాడాలి. ఓకే, అసలు అద్భుతమైనటువంటి ఒక పాట ఉందన్నమాట. నేను దాన్ని పాడతాను. ఓకే, చాలా అద్భుతమైనటువంటి పాట. ఇది ఎవరు రాశారంటే మనకి భక్తి వినోద్ ఠాకూర్ రాశారండి పాట. ఈ పాట మీనింగ్ కూడా మీకు చెప్తాను పాడిన తర్వాత.
आमार जीवन सदा पापे रत नाही को पुण्येर देश परेरा उद्वेगा दियाची जे कोतो दियाची जीवेरा क्लेश निज सुख लागी पापे नाही डोरी दोयाही ना स्वार्थ पारो पर सुखे दुखी सदा मिथ्या भासी पर दुःख सुख करो आशेष कामना हृदि माझे मोर क्रोधी डंभ परायणा मादा मत्त सदा विषये मोहित हिंसा गर्व विभूषण निद्रालस्य हत सुकार्ये विरत आकार्ये उद्योगी आमी प्रतिष्ठा लागिया षठ्याचरण लोभहत सदा कामी ये ही नो दुर्जन सज्जन वर्जित अपराधी निरंतर शुभ कार्य शून्य सधानर्थ मान नाना दुखे जर जर वार्धक्ये खोना उपाय विहीन ताटे दीन अकिंचन भक्ति विनोद ప్రభురాచరణి కోరే దుఃఖ నివేదన. ఇది మహా గొప్ప ఆచార్యుడైనటువంటి భక్తి వినోద్ ఠాకూర్ వారు రాశారండి. ఆయన 7వ గోస్వామి అంటారు. ఆయన భక్తి వినోద్ ఠాకూర్ అంటే చాలా గొప్ప ఆచార్యుడు. ఆయన సామాన్యమైనటువంటి భక్తుడు కాదు. ఆయన ఇస్కాన్ గురువు గారు ఎవరు? ప్రభుపాద్ వారు. ప్రభుపాద్ గురువు గారు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ మహారాజ్. ఆయన తండ్రి గారు భక్తి వినోద్ ఠాకూర్. ఆయన 1500 నామహట్ట ప్రీచింగ్ సెంటర్స్ చేసేవాడు. ఆయన జగన్నాథ్ పూరికి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కింద పనిచేశాడు. ఆయన కోల్కతాలో మెజిస్ట్రేట్ కింద ఉండేవాడు. ఆయన అసలు మహాభక్తుడు. ఆయన రాసినటువంటి పుస్తకాలు 1 కాదు 2 కాదు. ఆయన అసలు ఈ కృష్ణ చైతన్య మార్గం ఇవాళ ఇంత దూరం ఈ ప్రపంచం అంతా వెళ్ళిందంటే అది ఆయన యొక్క విజన్. అది మహాభక్తుడు అంటే మహాభక్తుడు. ఆయన ఏం చెప్తున్నాడంటే పాటలో, నాకన్నా నేను చాలా పాపాత్ముణ్ణి, నేను అందరికీ కష్టాన్ని కలుగజేస్తాను, నేను ఎప్పుడు కూడా మంచి పనినే చేయలేదు, నేను పాపమే చేస్తున్నా, నాకు అసలు నాలో కరుణనే లేదు, నేను ఎప్పుడు అబద్ధాలే చెప్తాను, నా మనసంతా కోరికలతో నిండిపోయింది, నాకు చాలా కోపం ఎక్కువ, నేను అలాగే ఎప్పుడు నిద్రపోతుంటాను, నాకు అసలు మంచి పని చేయాలనే ఇంట్రెస్టే ఉండదు, నీదంతా ఉట్టి ప్రతిష్ట కోసమే చేస్తున్నాను, నేను అసలు చాలా మంచివాడినే కాదు అని పాటలో చెప్తున్నాను. నేను ఒక అపరాధిని, నేను మంచి పనులే చేయను, నేను ఇవి ఏవీ లేదు అని అందుకే భగవంతుని ప్రార్థిస్తున్నాను. అంటే ఆయనలో అవన్నీ ఏమీ లేవని అనుకోవడం కరెక్ట్ కాదు. అది ఆయన మనకి చెప్తున్నాడు అనమాట. మనలో ఇవన్నీ ఉన్నాయని ఒక విషయం తెలుసుకోవాలి. అంటే జనరల్గా మనుషులలో ఎటువంటి ప్రాబ్లమ్స్, ఎలాంటి మనలో డిఫెక్ట్స్ ఉంటాయని మనం తెలుసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే, రెండో విషయం నేర్చుకోవాలంటే, తృణాదప్పి సునీచేన తరోరపి సహిష్ణున. ఒక మంచి భక్తుడు అయిపోయాడంటే ఏదో పెద్ద పేరు వచ్చేసిందని కాదు. మంచి భక్తుడు అంటే వినయంగా ఉన్నవాడు మంచి భక్తుడు. వినయం లేకుండా ఊరికి అపరాధాలు చేస్తూ నలుగురిని బాధ పెడుతూ, పర్టికులర్గా భక్తులని మనం కనుక బాధ పెట్టినట్టయితే భగవంతుడికి నచ్చదు. ఇది ముఖ్యమైనటువంటి విషయం. భగవంతుడికి ఫస్ట్ నచ్చదు, అస్సలు నచ్చదు. చైతన్య మహాప్రభు కూడా చాలా స్ట్రిక్ట్ గా చెప్తారన్నమాట, ఇప్పుడు కూడా భక్తులని నిందించవద్దు అని. మనని మనం చిన్నగా అనుకోవాలి, నేను అసలు ఏమీ కాదు, నేను అసలు భక్తుడినే కాదని. చైతన్య మహాప్రభు చెప్తున్నాడు, చైతన్య మహాప్రభు అంటాడు, నేను భక్తుడినే కాదని. నేను భక్తుడినే అంటే అసలు ఇప్పటికి చచ్చిపోయి ఉండాల్సిందని. ఎందుకంటే భగవంతుడిని తలుచుకుంటున్నాను, భగవంతుడు కనిపించడం లేదు నాకు, కాబట్టి నేను ఇప్పటికి చచ్చిపోయి ఉండాలి, కాబట్టి నేను భక్తుడినే కాదన్నాడు చైతన్య మహాప్రభు అంటున్నాడు. చైతన్య చరితామృత రాసినటువంటి కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామి అంటున్నాడు, అసలు నేను ఎంత పాపాత్ముడిని అంటే నా పేరు చెప్తేనే మీకు పాపం అంటుకుంటున్నాను.
ఆయన ఎలా అంటున్నాడు? భక్తి వినోద్ ఠాకూర్ ఇప్పుడు మనం పాట చెప్పుకున్నాం, ఆయన ఎలా అంటున్నాడు? కానీ మనం ఏమంటున్నాం? నేను చాలా గొప్ప భక్తున్నాను, నేను పెద్ద డివోటీ అయిపోయాను కాబట్టి ఇలా అనుకో. ఓకే, సో ఇక్కడ కూడా మనకి ఏంటంటే ఇక్కడ తెలుస్తుంది, ఇదంతా చాలా ఇంపార్టెంట్ లెసన్ అనమాట. ఇక్కడ మనకి ఏం జరుగుతుంది, ఇక్కడ ఒక ఒక లెసన్ చెప్తున్నాడు మనకి భగవంతుడు. ఇప్పుడు కూడా ఒక భక్తుడు అనేవాడు ఈ క్వాలిటీస్ 26 క్వాలిటీస్ పెరుగుతూ ఉండాలి. మనలో ఉండేటువంటి సద్గుణాలు పెరుగుతూ ఉండాలి, కానీ తగ్గకూడదు. ఎప్పుడు తగ్గిపోతాయంటే మనం ఇతరులని కంపేర్ చేయడం, ఇతరులను తక్కువ చేయడం, లేకపోతే ఇతరులని నిందించడం కనుక చేసినట్టయితే, భక్తుల్ని బాధ పెట్టడం చేసినట్టయితే మనలో ఈ క్వాలిటీస్ తగ్గిపోతాయి. సో అలా చేసేటువంటి భక్తి భగవంతుడు మెచ్చుకోడు. నెక్స్ట్ ఈ శ్లోకం చూడండి, చాలా బాగుంటుంది. 6వ శ్లోకం ఎవరైనా చదువుతారా? ఇది 6th శ్లోకం చదవండి. ప్రభుజీ నేను చదవమంటారు ప్రభుజీ. చదవండి. యస్యామృతామలయ శ్రవణావగాహ సజ్జ పునాచ గదా స్వపచాద్వికుంఠ సోహం భవద్భ ఉపలబ్ధ సుతీర్థ కీర్తి చింద్యాం స్వబాహుమపి వా ప్రతికూల వృత్తిం. సునక మాంసమును వండుకొని భుజించడు చండాలు నీ పర్యంతము జగమందు ఎవడైనను నా నామ యశస్సుల కీర్తన శ్రవణము నా స్నానమాడినచో శీఘ్రమే పునీతుడు కాగలడు. మీరిప్పుడు నన్ను నిస్సందేహముగా అనుభూతమనొచ్చుకొనగలిగిరి కనుక మీ ఎడ ప్రతికూల వర్తనం కలిగినట్టు గోచరించినచో నా బాహును నరికివేయటకును నేను సంకోచింపను. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. సారీ మిమ్మల్ని డిస్టర్బ్. ప్రభుజీ 26 మీరు చెప్పారు కదా ప్రభుజీ, అయ్యి అవునండి, అవి ఇందులోనే ఉన్నాయి కదా ప్రభుజీ? చైతన్య చరితామృతంలో ఉన్నాయి, ఈ పుస్తకంలో లేవు. భాగవతంలో ఉండవచ్చు, భాగవతంలో ఉన్నట్టుంది శ్లోకం, అది ఈ క్యాంటోలో లేదు. అలాగే మీరు ఏమనుకోకపోతే క్షమించండి ప్రభుజీ. ఏదైనా వీలైతే గ్రూప్ లో మీ గ్రూప్ లో పెట్టిస్తాను. థ్యాంక్ యూ ప్రభుజీ, చాలా బాగుంది. హరే కృష్ణ, థ్యాంక్ యూ. ఇక్కడ చూడండి ఏం చెప్తున్నారు. హరే కృష్ణ. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, శునక మాంసమును వండుకొని భుజించడి చండాలుని పర్యంతము. అంటే ఎవరైనా కూడా కుక్క మాంసం తినేవాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఇండియాలో అయితే ఎవరు లేరు, మనకి ఫారిన్ లో అయితే ఇంకా ఉన్నారు, వేరే చైనాలో అక్కడ కొంతమంది ఇంకా ఉన్నారు. వాళ్ళు ఏంటంటే శునక మాంసం తింటారు అన్నమాట వండుకొని. అలాంటి చండాలుడి పర్యంతము జగమందలి ఎవడైనను నా నామ యశస్సుల కీర్తన శ్రవణములో స్నానమాడినచో శీఘ్రమే పునీతుడు కాగలడు. అంటే అంత పాపాత్ముడైనా కూడా వాళ్ళు భగవంతుడి యొక్క నామాన్ని గనక, భగవంతుడి యొక్క యశస్సుని గనక శ్రవణము కీర్తనము గనక చేసినట్టయితే పునీతులు అవుతారు అని చెప్తున్నారు అనమాట. అంటే వాళ్ళు పునీతులు అవుతారు. ఏమంటే ఎవరైతే గనక భక్తులు అవుతారో ఈ శ్రవణ కీర్తనలు చేసే వాళ్ళందరూ కూడా పునీతులు అయిపోతారు. అంటే వాళ్ళు ప్రీవియస్ గా వాళ్ళు ఏమైనా చేసి ఉండవచ్చు పాపం, వాళ్ళు ఎంత చండాలుడు కుక్క మాంసం తిన్న వాళ్ళైనా ఉండొచ్చు, ఏం ప్రాబ్లం లేదు, వాళ్ళు పునీతులు అయిపోయారని చెప్తున్నాను అనమాట. అయితే మీరు ఇప్పుడు నిస్సందేహముగా అనుభూతము అనర్చగలిగొనిరి కనుక మీ ఎడ ప్రతికూల వర్తనము కలిగినట్లు గోచరించినచో నా బాహును నరికివేయుటకు నేనే సంకోచించను. అంటే అని చెప్తున్నాను అనమాట. ఎవరైతే గొప్పగా నా భక్తి చేయడం వల్ల అందరూ పునీతులు అయిపోతారు, అలాగే మీరు నన్ను అనుభూతము అనర్చుకొనగలిగిరి. అంటే భగవంతుడు ఎవరో వాళ్ళు ప్రత్యక్షంగా చూడగలుగుతున్నారు. అంటే వాళ్ళు చాలా అడ్వాన్స్డ్ డివోటీస్, భగవంతుడిని ప్రత్యక్షంగా చూడడానికి వైకుంఠానికి వెళ్ళిపోయారు వాళ్ళు. అంటే వాళ్ళు చాలా అడ్వాన్స్ డివోటీస్. మీలాంటి అడ్వాన్స్డ్ డివోటీస్కి, మీలాంటి అడ్వాన్స్ భక్తులకి మేము కలిగించాం కాబట్టి, మా వాళ్ళు మీకు ఇబ్బంది కలిగించారు కాబట్టి మీరు అన్నట్లయితే నేను నా చేతులను కూడా నరికేసుకోవడానికి నేను రెడీగా ఉన్నానని చెప్తున్నాను. అంటే ఇందులో మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఇందులో కూడా చాలా నేర్చుకోవాల్సినటువంటి విషయాలు ఏంటంటే, మొట్టమొదటి విషయం ఏంటంటే మనలో గనక పవిత్రీకరణము జరగాలంటే ఉన్నది ఒకటే ఒక పద్ధతి. కృష్ణ చైతన్య మార్గం ఒకటే మనని పవిత్రీకరణ చేస్తుంది. మనం ఏం చెప్పుకుంటామండి, ఎవరైనా పాపాత్మలో గంగా నదిలోకి వెళ్ళి స్నానం చేసినట్టయితే పవిత్రీకరింపబడతారు, ఎంత పాపాత్ములైనా కూడా. మరి ఆ గంగా నది ఎక్కడి నుంచి వచ్చింది? ఆ గంగా నది భగవంతుడి యొక్క పాదాల నుంచి వచ్చినటువంటిది గంగ. ఆ భగవంతుడి పాదాలని అంటుకొని పాదాలను కడిగిన తర్వాత వచ్చినటువంటి నీళ్ళు ఏవైతే ఉన్నాయో
అది ప్రపంచంలో ఉండేటువంటి వాళ్ళని ఎవరినైనా అది పునీతం చేస్తుంది. అది దానికి అంత పవర్ ఉందన్నమాట నీళ్ళకి, ఆ గంగ నీళ్ళకి. ఆ గంగ నీళ్ళనే పవిత్రం చేయగలిగేటువంటి కెపాసిటీ భక్తులకు ఉంది. కాబట్టి మరి భక్తులు ఎంత గ్రేట్ పీపుల్, భక్తులు అంత గొప్పవాళ్ళు. అంటే ఎవరైనా కూడా మనం కూడా మనని మనం పునీతం చేసుకోవాలంటే మనం చేయాల్సింది ఒకటే, భగవంతుడి యొక్క పాదాల నుంచి వచ్చినటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. భగవంతుడు పవిత్రుడు, పరమ పవిత్రుడు. కాబట్టి భగవంతుడితోటి సంబంధమైనటువంటి విషయం మనం చేస్తే మనం కూడా పవిత్రులం అవుతాం. భగవంతుడు ఆయనకి ఎటువంటి గుణాతీతుడు, నిర్గుణుడు. ఆయనకి ఏంటంటే ఎటువంటి భౌతికమైనటువంటి గుణాలు లేవు. కాబట్టి మనలో ఉండేటువంటి ఈ గుణాల యొక్క ఈ అపవిత్రతను విడిచిపెట్టాలి అంటే మనం కూడా భగవంతుడిని చక్కగా శ్రవణ కీర్తన ఇవన్నీ కూడా చేయాలి. ఇవన్నీ చేస్తే మనలో కూడా పవిత్రమత అనేది వస్తున్నాం. కాబట్టి వేదాలన్నింటిలో కూడా అలాగే చెప్పారు. ఏంటంటే ఎవరైనా కూడా వాళ్ళు చాలా గొప్పవాళ్ళు ఏం కాకుండా ఉండవచ్చు, ఏ కులంలో అయినా జన్మించి ఉండవచ్చు, ఏమీ పర్వాలేదు. వాళ్ళు కనుక కృష్ణ చైతన్య మార్గంలో వచ్చినట్టయితే వాళ్ళు ఖచ్చితంగా చాలా గొప్పవాళ్ళు అని చెప్తున్నారు. మనకి భగవద్గీతలో కూడా ఉందండి స్పష్టంగా. ఏంటంటే ఎట్లాంటి వాళ్ళైనా ఎలాంటి కులంలో అయినా పుట్టి ఉండవచ్చు, ఎలాంటి పాపాలైనా చేసి ఉండవచ్చు, ఎలాంటి హ్యాబిట్స్ అయినా ఉండి ఉండవచ్చు. ఒకప్పుడు వాళ్ళు భక్తిలోకి వచ్చిన తర్వాత వాళ్ళని మనం ఆ విధంగా పరిగణించకూడదు. ఈ భక్తులు నిమ్న జాతికి చెందిన వాళ్ళు అని చెప్పడం అనేది అపరాధం. అది చేయకూడదు, చాలా తప్పది. కృష్ణుడు భగవద్గీతలో ఏం చెప్తున్నాడంటే, అపిచేత సుదురాచారో భజతే మాం అనన్య భాక్ సాధురేవ సమంతవ్య సమ్యక్ వ్యవస్థితో హి సహా. అంటే ఏంటంటే ఎవరైతే నా భక్తుడు ఉంటాడో వాడు సుదురాచారో అంటే గొప్ప దురాచారం చేసినా కూడా భజతే మాం అనన్య భక్ అంటే నన్ను మంచిగా చక్కగా భక్తి చేసిన, అనన్యముగా భక్తి చేసినటువంటి వాడు సాధురేవ సమంతవ్య, అతనిని సాధు అనే పిలవాలి అని చెప్తున్నాడు. సమ్యక్ వ్యవస్థితో హి సహ క్షిప్రం భవతి ధర్మాత్మ శశ్వచ్ఛాంతి నిగచ్చతి కౌంతేయ ప్రతిజానీహి నమే భక్త ప్రణశ్యతి. ఎందుకంటే ఇప్పుడు ఒక భక్తుడు ఏదో బై మిస్టేక్ తప్పు చేసి ఉండవచ్చు, ఏదో కిందటి అలవాటు వల్లనో ఏదో బ్యాడ్ మిస్టేక్ చేసి ఉండవచ్చు. ఎంత తప్పు చేసినా కూడా వాడు సాధువే అని కృష్ణుడు చెప్తున్నాడు. మనం భగవంతుడు చెప్పినట్టుగా నమ్మాలి. భగవంతుడు చెప్పిన తర్వాత మనకి డౌట్ ఉండకూడదు. మనం భగవంతుడి మాటని మనం 100% నమ్మాలి. భగవద్గీతలో ఇంత స్పష్టంగా చెప్తున్నాడు కృష్ణుడు. ఎందుకంటే వాడు ఎంత తప్పు చేసినా కూడా వాడు వెంటనే మళ్ళా వెనక్కి వచ్చేస్తాడు. శశ్వచ్ఛాంతిని నిగచ్చతి క్షిప్రం భవతి ధర్మాత్మ, మళ్ళా వాడు ధర్మాత్ముడు అయిపోతాడు. ఎందుకంటే వాడు ఏం చేస్తున్నాడు, వాడు ప్రాసెస్ పట్టుకున్నాడు. వాడు ఏంటి ఆ ప్రాసెస్? భజతే మాం అనన్య భక్, ఇదే ప్రాసెస్. భజతే మాం అంటే కృష్ణ భగవానుడిని పట్టుకొని అనన్యముగా భక్తి చేసేవాడు వాడు ఖచ్చితంగా ఒక టైంలో వాడు సెట్ అయిపోతాడు. కాబట్టి కౌంతేయ ప్రతిజానీహి నమే భక్త ప్రణశ్యతి, నేను ప్రతిజ్ఞ చేసి చెప్తున్నా అని చెప్తున్నాడు కృష్ణుడు. కౌంతేయ ప్రతిజానీహి, ఓ అర్జున నేను చెప్తున్నా, ప్రతిజ్ఞ చేసి చెప్తున్నాను, చెప్పు, అందరికి చెప్పు, నా భక్తుడు ఎప్పుడు కూడా నాశనం అవ్వడని. నమే భక్త ప్రణశ్యతి, అసలు కృష్ణ భక్తుడు అనేవాడు నాశనం అవ్వదు అనేది లేనే లేదు. అదే మనకు అన్నమయ్య కూడా ఒక పాట ఉంటుంది, ఏ పురాణమున ఎంత వెతికినా శ్రీహరిదాసుడు చెడరెన్నడును అని. మీరు ఏ పురాణమైనా వెతుక్కోండి, ఎంత వెతికినా మీకు దొరకడం. శ్రీహరిదాసుడు చెడడు, ఎప్పటికీ కూడా వాడు చెడిపోడు. ఎందుకంటే వాడు ఖచ్చితంగా వాడు ఏదైనా చిన్న తప్పు చేసినా కూడా వాడు మళ్ళీ నెక్స్ట్ జన్మలో వాడు సెట్ చేసుకొని ఇమీడియట్గా వైకుంఠానికి వెళ్ళిపోతాడు. అది కృష్ణ చైతన్యంలో ఉండేటువంటి పవర్. అది కృష్ణ కాన్షియస్నెస్లో ఉండేటువంటి పవర్. ఏంటంటే ఎన్నో స్టోరీస్ కూడా మనం వింటాం. ఇంద్రద్యుమ్న మహారాజు ఒక ఋషి వచ్చినప్పుడు నుంచోలేదు, అలా కాళ్ళు ఇలా పెట్టుకొని చాచి కూర్చున్నాడు. శాపం ఇచ్చాడు. శాపం ఇచ్చి నువ్వు ఏనుగు కింద పుట్టాలి అని. ఏనుగు కింద పుట్టాడు, గజేంద్రుడి కింద. గజేంద్రుడి కింద పుట్టి మళ్ళా భక్తి చేసి వైకుంఠానికి వెళ్ళిపోయాడు. అలాగే అందరూ కూడా మన కృష్ణ కథల్లో వచ్చేటువంటి రాక్షసులు అందరూ కూడా భక్తులే. బకాసురుడు, లేకపోతే శకటాసురుడు, అఘాసురుడు, వీళ్ళందరూ భక్తులే. అందరూ భక్తులే. వాళ్ళందరూ కూడా కిందటి జన్మలో ఏవో పాపాలు చేస్తారు అన్నమాట. వాళ్ళకి అన్ని ఒక బ్యాక్ స్టోరీ అనేది ఉంటుంది. అంటే వాళ్ళు కిందటి జన్మలో ఏదో ఒక చిన్న తప్పు చేశారు, ఎక్కడో చిన్న మిస్టేక్ అయింది, వాళ్ళకి మళ్ళీ ఏం జరిగింది, వాళ్ళు భగవంతుడి దగ్గరికి వచ్చారు, రాక్షసుల కింద వచ్చారు, భగవంతుడు చంపడానికి వెళ్తారు, భగవంతుడు చంపేస్తాడు, భగవంతుడి ధామానికి వెళ్ళిపోతారు. కౌంతేయ ప్రతిజానీహి నమే భక్త ప్రణశ్యతి అంటే భగవంతుడు ఆ విధంగా కాపాడుతాడు కృష్ణ చైతన్యం ఉండేటువంటి వాళ్ళని. మన సాధ్యమైనంత వరకు తప్పు చేయకూడదు, తప్పు చేసినా కూడా వెంటనే అది కరెక్ట్ అయిపోతుంది, కరెక్ట్ చేస్తాడు కృష్ణుడు.
కాబట్టి మనం వదిలిపెట్టకూడదు ఏంటంటే ఫస్ట్ కృష్ణుడిని వదిలిపెట్టకూడదు. కృష్ణుడిని వదిలిపెట్టకుండా మనం పట్టుకున్నట్టయితే ఖచ్చితంగా మనం భగవంతుడి ధామానికి వెళ్ళిపోతాము. ఇంకొకటి ఏంటంటే మనకి శరీరానికి సంబంధించిన విధంగా చూసినట్టయితే మనకి శుద్ధీకరణ అనేది అవసరం. కాబట్టి మనం శరీరం కాబట్టి మనం శరీరంలో ఉన్నాం కాబట్టి మనం ఆత్మలం శరీరంలో ఉన్నాం కాబట్టి ఈ శరీరం వల్ల ఆ శరీరానికి తగినట్టుగా మనం అప్పుడప్పుడు తప్పులు చేస్తుంటాం. అది ఎలాగంటే ఇప్పుడు కాళీయుడు ఉన్నాడు. కాళీయుడు కృష్ణ భగవానుడు ఆయన్ని కాళీయ మర్దనం అయిన తర్వాత కాళీయ ఆయన ఏం చేస్తాడంటే కృష్ణుడిని కీర్తిస్తాడు. అప్పుడు చెప్తారన్నమాట, నేను తప్పు చేశాను కాబట్టి నేను పాము శరీరంలో ఉన్నాను కాబట్టి నాకు ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయని. పాము శరీరంలో ఉండడం వల్ల అంటే ఆలోచనలు వస్తాయి. అంటే శరీరం వల్ల మనకి కొన్ని డిఫెక్ట్స్ అనేవి ఉండొచ్చు. శరీరంలో అలాంటి శరీరం మనం పుట్టడం వల్ల అటువంటి ఆ శరీరంలో ఉన్నటువంటి డిఫెక్ట్స్ మనకి డిస్టర్బ్ చేయొచ్చు. కానీ చేసినంత మాత్రాన ఎవరైతే భక్తిలోకి ఎవరైతే వస్తారో వాళ్ళని మనం ఆ శరీర పరంగా మనం వాళ్ళని చూడకూడదు. ఓ వీళ్ళు చండాలుడు ఇతను అని అలా చూడకూడదు, అది తప్పు. ఎవరైతే భక్తిలోకి వస్తారో వాళ్ళని మనం అట్లా చూడకూడదు. వాళ్ళు ఏమైనా తప్పు చేసినా కూడా ఏం తప్పలేదు. ఎందుకంటే ఇదంతా కూడా శాస్త్రంలో చెప్పిందండి. శాస్త్రంలో ఏం చెప్పారంటే వైష్ణవశ్చ జాతి బుద్ధి అని. అంటే వైష్ణవులని ఈ జాతి వైష్ణవుడు, ఆ జాతి వైష్ణవుడు అనే వాళ్ళు అపరాధం చేస్తున్నారు భగవంతుడి పట్ల. వాళ్ళు నరకానికి వెళ్తారని కూడా ఉంది మనకి శ్లోకం. అలాగే మనం భగవంతుడి యొక్క విగ్రహాన్ని చూసి ఇది రాయ, ఇది శిల అని అనకూడదట. అది కూడా ఒక అపరాధం. గురువుని చూసి నరమతిహి, గురువుని చూసి మనుషే, మనలాంటి వాడే అని అనకూడదు. అది కూడా తప్పు. గురువుని చూసి మనలాగా మనం అనుకోకూడదు. ఓ గురువు కూడా న్యూస్ పేపర్ చదువుతాడా అయితే నేను ఆయన ఒకటే. ఈ ఆలోచన విధానం చాలా తప్పు. మనం అలా ఆలోచించకూడదు. గురువుని మనం ఎప్పుడు కూడా ట్రాన్సెండెంటల్గా అనుకోవాలి. గురువుని ఎప్పుడు కూడా భగవంతుడితో సమానంగా మనం అనుకోవాలి. ఎప్పుడైనా విగ్రహం చూసినప్పుడు విగ్రహాన్ని భగవంతుడితో సమానంగా చూడాలి. విగ్రహాన్ని భక్తుడిని చూసినప్పుడు మనం ఎప్పుడు కూడా దోష బుద్ధితోటి చూడకూడదు. పర్టికులర్గా జాతి బుద్ధితోటి చూడకూడదు. ఈ జాతి వాడు అని అసలే చూడకూడదు భక్తుడి దగ్గర. కాబట్టి ఇది ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే, తర్వాత నెక్స్ట్ శ్లోకం చూద్దాం. నెక్స్ట్ శ్లోకాన్ని చదువుతారు ఎవరైనా? 7వ శ్లోకం ప్రభుజీ. హరే కృష్ణ. ఎస్ సేవయా చరణ పద్మ పవిత్ర రేణుం సద్యక్షతాఖిలమలం ప్రతిలబ్ధ శీలం నశ్రీర్వ విరక్తమపి మాం విజహాతి యస్స ప్రేషాలవార్త ఇతరే నియమాన్ వహంతి. భగవానుడు ఇట్లు పలికెను, నేను భక్తులను సేవించువాడను కనుక సమస్త పాపములను శీఘ్రమే నశింపచేయునంతగా నా పాదపద్మములు పవిత్రములైనవి. లక్ష్మీదేవియే నన్ను వీడలేనంతటి నైజమును పొంది తిని ఆమె ఎడ నాకు అనురక్తి లేకున్నను లవమాత్ర అనుగ్రహమునకి ఇతరులు ఆమె సౌందర్యమును కీర్తించుచు పవిత్ర వ్రతములు పట్టినను లక్ష్మీదేవి నన్ను వీడదు. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇక్కడ విష్ణుమూర్తి ఏం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడంటే లక్ష్మీదేవి నన్ను విడిచిపెట్టకుండా ఎప్పుడు నన్నే పట్టుకుని ఉంటుంది. యాక్చువల్గా చూసినట్టయితే అందరూ లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కోరుకుంటారు. దేవతలు కూడా లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కోరుకుంటారు. భౌతికంగా ఉండే వాళ్ళైనా దేవతలైనా ఎవరైనా కూడా లక్ష్మీదేవిని పూజిస్తారు. ఎందుకంటే వాళ్ళకి లక్ష్మీదేవి అనుగ్రహం కావాలి కాబట్టి. కానీ లక్ష్మీదేవి అందరినీ అనుగ్రహించదు అంత ఈజీగా. చాలా చంచలంగా ఉంటుంది. ఒక చోట ఉంటే ఇంకో చోట వెళ్ళిపోతుంది. కాబట్టి లక్ష్మీదేవి చంచలంగా ఉండేటువంటి లక్ష్మీదేవి ఒక చోట మాత్రం నిశ్చంచలంగా ఉంటుంది. ఒకటే చోట ఉంటుంది. ఎక్కడది? విష్ణుమూర్తి పాదాలని పట్టుకొనే ఉంటుంది లక్ష్మీదేవి. లక్ష్మీదేవి అంటే మనం డబ్బులు శ్రీ అంతా కూడా మనం ఎప్పుడు కోరుకుంటాం. మనం చాలా ఐశ్వర్యవంతంగా ఉండాలని కోరుకుంటాం. లక్ష్మీదేవి అనుగ్రహం మనకు ఉండాలని కోరుకుంటాం. కానీ లక్ష్మీదేవి కొన్ని రోజులు ఉంటుంది, కొన్ని రోజుల తర్వాత వెళ్ళిపోతుంది. ఒక చోట ఉంటుంది, ఇంకో చోట్ల వెళ్ళిపోతుంది. అది ఒక కంపెనీ కొన్ని రోజులు ఉంటుంది, టాప్లో ఉంటుంది, తర్వాత తగ్గిపోతుంది. ఒకడేమో ప్రపంచంలో చాలా డబ్బులు ఉన్నవాడు ఒకడు ఉంటాడు, వాడి పేరు ఉంటుంది, ఒక 10 ఏళ్ళు ఉంటాడు. మొన్నటి వరకు బిల్ గేట్స్ ఉండేవాడు, ఇప్పుడు వేరే ఎవరో ఉంటారు. అలా మారిపోతూ ఉంటుంది. డబ్బులు ఒక చోట నుంచి ఒక చోట వెళ్ళిపోతుంటాయి. కానీ లక్ష్మీదేవి మాత్రం విష్ణుమూర్తి పాదాలను విడిచిపెట్టదు. అయితే స్వామి ఏం చెప్తున్నారు ఇక్కడ చూడండి. ఏమంటున్నారంటే ఎందుకంటే నేను నా భక్తులని సేవిస్తాను కాబట్టే
నా పాదాలు అంత పవిత్రంగా ఉంటాయి. అందుకోసమనే లక్ష్మీదేవి నన్ను విడిచిపెట్టదని చెప్తున్నాడు. అంటే నేను అంటే భక్తులని గొప్పగా చెప్తున్నాడు. విష్ణుమూర్తి ఏం చెప్తున్నాడు అంటే నాకన్నా భక్తులు గొప్పవాళ్ళు అని చెప్తున్నాడు అనమాట. మీరు నాకన్నా గొప్పవాళ్ళు అని చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే స్వామి వీళ్ళకి సనక సనందనాథులకి మీలాంటి గొప్ప గొప్ప భక్తులని నేను సేవిస్తాను. మీలాంటి గొప్ప గొప్ప భక్తులని సేవించడం వల్ల నా పాదాలు చాలా పునీతమైపోయినాయి, పవిత్రమైపోయినాయి నా పాదాలు. కాబట్టి ఏం జరిగిందంటే నా పాదాలు అంత పవిత్రం అయిపోయినాయి కాబట్టి మీరు సేవిస్తున్నారు నా పాదాలని కాబట్టి నా పాదాలు పవిత్రమైపోయినాయి. నా పాదాలు అంత పవిత్రంగా ఉన్నాయి కాబట్టి లక్ష్మీదేవి ఆ పాదాలను విడిచిపెట్టదు అని చెప్తున్నాడు అనమాట. అంటే మనం ఏమనుకుంటాము, భగవంతుణ్ణి సేవిస్తే మనలో ఉండేటువంటి అవగుణాలు పోతాయని మనం అనుకుంటాం, మనకి మంచి లక్షణాలు వస్తాయని మనం అనుకుంటాం. కానీ విష్ణుమూర్తి కూడా అలాగే అనుకుంటాడు. నేను నా భక్తుల్ని సేవిస్తున్నాను కాబట్టే నా యొక్క గొప్పతనం పెరిగింది అని ఆయన అనుకుంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే ఇది ఒక కాంపిటీషన్ అనమాట. భగవంతుడికి భక్తుడికి మధ్య జరిగే కాంపిటీషన్. భక్తుడేమో భగవంతుడిని పొగుడుతున్నాడు, భగవంతుడేమో భక్తుడిని పొగుడుతున్నాడు. కాంపిటీషన్. బృందావనంలో ఎప్పుడు కాంపిటీషన్ జరుగుతుంటుంది. ఏంటో కాంపిటీషన్ అంటే కృష్ణుడు మరియు గోపికలు గోపబాలులు అందరు బృందావన వాసులు చాలా చక్కగా సేవ చేస్తారు కృష్ణుడికి. కృష్ణుడు రిటర్న్లో ఇంకా బాగా సేవ చేస్తాడు, వాళ్ళు ఇంకా బాగా సేవ చేస్తారు. అలా కాంపిటీషన్ పెరిగిపోతూ ఉంటుంది అనమాట వాళ్ళలో. ఒకళ్ళనొకళ్ళు అలాగా అది ఒక ఇన్ఫైనైట్గా వెళ్ళిపోతూ ఉంటుంది లోపలికి. వాళ్ళు అలాగా భక్తుడికి భగవంతుడికి ఉన్నటువంటి సంబంధం అంత దివ్యమైనటువంటి సంబంధం. అది భౌతికమైనటువంటి ఎక్స్చేంజ్ కాదు. నువ్వు నాకేమిస్తే నేను నీకేమిస్తా, నీకు నాకేమిస్తే నువ్వు నాకేమిస్తా. ఇది బిజినెస్ కాదు, ఇది చాలా దివ్యమైనటువంటిది. ఓకే, కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే భగవంతుడు ఏం చెప్తున్నాడంటే ఎవరైనా కూడా ఆయన పాదాలని పట్టుకున్నట్టయితే వాళ్ళు గొప్పవాళ్ళు అయిపోతారని. అండ్ ఆ పాదాలకు ఆ గొప్పతనం ఎందుకు వచ్చిందంటే ఆయన భక్తుల పట్ల ఆయనకున్నటువంటి ప్రేమ వల్ల, భక్తుల పట్ల ఆయనకున్నటువంటి వాత్సల్యం వల్ల ఆయన పాదాలకు అంత పవర్ వచ్చిందని చెప్తున్నాడు ఆయన. అది ఇక్కడ చెప్పినటువంటి విషయం. అందుకనే భగవంతుడిని భక్తవత్సల అని కూడా అంటారు. భక్తవత్సల. 8వ శ్లోకం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ చదువుతాను. చదవండి. నాహం తథాత్మి యజమానః విర్వితానే జ్యోతృతు మదన్హుత భజ్ముఖేన యద్బ్రాహ్మణ్యస్య ముఖతశ్చరతోనుఘాసం తుష్టస్య మయ్యావహితైర్న కర్మ పాకైః. తమ కర్మఫలములను నాకు అర్పించి నా ప్రసాదముతోనే సర్వదా సంతుష్టులై ఉండెడి బ్రాహ్మణులకు వారి ముఖములకు అర్పించబడిన భృతమగు ఆహారమును ఆస్వాదించినంతగా అగ్ని ముఖమున 4 ముఖములలో ఒకటి. అగ్ని ముఖమున యజ్ఞకర్తలు అర్పించు హవిస్సును నేను ఆస్వాదించను. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ. భగవంతుడికి 2 ముఖాలు ఉంటాయండి. ఏంటా ముఖాలు అంటే ఆయన భోజనం ఎలా స్వీకరిస్తారంటే 2 విధాలుగా స్వీకరిస్తాడు. ఒకటి ఏంటంటే ఈ అగ్ని అనేది కూడా ఒక ముఖం అన్నమాట. అగ్ని ద్వారా అంటే మనం ఎప్పుడైతే అగ్ని ఉంటుంది కదా, హోమ అగ్ని, ఆ అగ్ని ద్వారా కూడా యజ్ఞకర్తలు అర్పించేటువంటి హవిస్సుని ఆయన తీసుకుంటాడు. ఇప్పుడు మనం యజ్ఞాలలో ఇచ్చే హవిస్సులన్నీ కూడా మనము యజ్ఞంలో వేసి స్వాహ వేస్తున్నామంటే ఎక్కడ వేస్తున్నామంటే భగవంతుడి నోట్లో వేస్తున్నట్టు అర్థం. మనం ఇచ్చే హవిస్సు పూర్ణాహుతి ఇస్తున్నామంటే ఏంటి అర్థము? నవధాన్యాలు పూర్ణాహుతి అన్ని ఇస్తాం, అందులో వేసేస్తాం. స్వాహ అని వేస్తే అంటే భగవంతుడి నోట్లో వేసినట్టుగా భగవంతుడు స్వీకరిస్తాడు అన్నమాట. మంత్రాల ద్వారా మీరు చెప్తే బ్రాహ్మణులు వేస్తే తీసుకుంటాడు, అది దాని అర్థం. అయితే అదొకటి. ఇంకొకటి ఏంటంటే బ్రాహ్మణుల యొక్క ముఖము. మనం ఇందాక చెప్పుకున్నాం, బ్రాహ్మణులు అంటే ఇక్కడ వైష్ణవుల యొక్క భక్తుల యొక్క ముఖాంతరంగా, అంటే భక్తుల యొక్క ముఖాంతరంగా. అంటే వాళ్ళు భక్తులు కనుక ఇదే తీసుకుంటారు. సపోజ్ భక్తులకు మీరు ఏదైనా ప్రసాదం పెట్టారనుకోండి, కూర్చోపెట్టి వాళ్ళకి ప్రసాదం, భగవంతుడు స్వీకరిస్తున్నాడు
భగవంతుడు స్వీకరిస్తున్నాడు, వాళ్ళ ద్వారా స్వీకరిస్తున్నాడు, భగవంతుడు వాళ్ళ ద్వారా స్వీకరిస్తున్నాడు, భక్తుల ద్వారా భగవంతుడు స్వీకరిస్తాడు. ఇది మనం అర్థం చేసుకోవాలి. అయితే రెండింటిని కంపేర్ చేసి చెప్తున్నాడు విష్ణుమూర్తి. మీరు భక్తులకి భోజనం పెడితే గొప్పనా, లేకపోతే హోమాగ్నిలో యజ్ఞములో పూర్ణాహుతి ఇస్తే గొప్పనా? నాకైతే భక్తులు తిన్నటువంటి భోజనమే ఎక్కువ నచ్చుతుందని చెప్పాడు. వాళ్ళ ద్వారా నేను ఏదైతే తింటానో అది నాకు నచ్చుతుంది. మీరు యజ్ఞంలో ఇచ్చిన హవిస్సుల కన్నా నాకు ఇదే ఎక్కువ ఇష్టం అని చెప్తున్నాడు ఈ శ్లోకంలో. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. మనం యాక్చువల్గా ఏంటంటే, ఒక భక్తుడు అనేవాడు భగవంతుడికి అర్పించిందే భక్తుడు తింటాడు, భగవంతుడికి అర్పించింది తింటాడు. మరి భక్తుడు తింటే భక్తుడు తిన్నదాన్ని ఆయన తీసుకుంటున్నాడు. సో ఇది మనం అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఓకే, అయితే ఇక్కడ మీకు ఒక మంచి స్టోరీ చెప్తాను, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఒకసారి ఏం జరిగిందంటే, అద్వైత ఆచార్యుడు ఆయన నాకు తెలిసి ఆయన సంవత్సరీకం చేస్తున్నారు, ఏదో చేస్తూ ఉంటారు. చేసినప్పుడు ఆ బ్రాహ్మణుల్ని పిలిపించడానికి బ్రాహ్మణ భోజనం పెట్టాల్సినటువంటి సమయం వచ్చినప్పుడు అద్వైత ఆచార్యుడు హరిదాస్ ఠాకూర్ని పిలుచుకొచ్చాడు. భోజనం తినవయ్యా అని. హరిదాస్ ఠాకూర్ నేను ఇందాక చెప్పానని మహమ్మదీయుడు అని, పుట్టింది మహమ్మదీయ కులంలో, మతంలో మహమ్మదీయుడి కింద పుట్టాడు. మరి ఆయన వచ్చినప్పుడు ఆయన అన్నాడు అనమాట, అదేంటి నాకు పెడుతున్నారేంటి భోజనం, మీరు బ్రాహ్మణులకు పెట్టండి అని, అసలు నాలాంటి వాడిని మీరు పెట్టకూడదు అని. అయితే ఆయన అన్నాడు, అద్వైతాచార్యుడు అన్నాడు, అసలు నీలాంటి వాడు తిన్నట్లయితే ఒక 10,000 మంది బ్రాహ్మణులు, 10,000 కాదు, 1,00,000 మంది, 1,00,000 బ్రాహ్మణులు తిన్నట్టు లెక్క అని, నువ్వు ఒక్కడివే తింటే. అంటే ఇది గొప్పతనం, ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే మనం భక్తులకి భోజనం పెట్టడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దాన్ని వైష్ణవ భోజనం అని అంటారు. అందుకని భక్తులకి మనం భోజనం పెట్టాలి, మనం ఈ సంకీర్తన యజ్ఞం నడిపించాలి, ఈ ప్రోగ్రామ్ నడిపించాలి. కృష్ణ కాన్షియస్నెస్ ప్రోగ్రామ్ నడిపించినప్పుడు ఏమవుతుంది, మనం ఏదైనా కూడా మన ఇంటి దగ్గర కానీ టెంపుల్ దగ్గర కానీ ఏదైనా ఒక ప్రోగ్రామ్ చేసామనుకోండి, ఏం జరుగుతుంది, మనం సంకీర్తన చేస్తాము, మంచిగా కృష్ణ కథ వింటాము, మంచిగా ప్రసాదం తయారు చేసి అక్కడ వచ్చిన వాళ్ళ భక్తులందరికీ కూడా మనం భోజనం పెడతాం. ఇలా పెడితే భగవంతుడు చాలా సంతృప్తి చెందుతాడు. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ శ్లోకం చదవం. కృష్ణ ప్రభు చదవమంటారా? చదవండి. ఏషాం విపన్నహమఖండ వికుంఠ యోగ మాయా విముక్తిరమలా విరజ కిరీటై విప్రాస్తు కోన విషహేద యదర్హనాంబ సద్య పునాతి సహచంద్ర లలామలోకాన్. అప్రతిహతమగు మాయాశక్తికి నేను ప్రభువును. గంగాజలము నా పాదోదకము. అపవిత్రమగు గంగాజలము పరమశివునితో అనగా దానిని అతడు శిరమున దాల్చి ఉంది. సహ ముల్లోకముల్లోనూ పావనమనర్చును. అట్టి నేనే వైష్ణవుని. పాదధూల్ని నా శిరమున దాల్చి తినగా ఆ కార్యమును చెయ్య ఎవరు తిరస్కరించగలరు. హరే కృష్ణ. ధన్యవాదాలు. హరే కృష్ణ అని చెప్తున్నారు ఇక్కడ. విష్ణుమూర్తి ఏం చెప్తున్నారంటే, అప్రతిహతమగు మాయాశక్తికి నేను ప్రభువుని. ఇప్పుడు మాయాశక్తి, ఆంతరంగిక శక్తి, బహిరంగ శక్తి అని రెండు ఉంటాయి. అది ఏంటి, యోగమాయ, మహామాయ. యోగమాయకి కూడా స్వామి కృష్ణుడే, మహామాయకు కూడా స్వామి కృష్ణుడే. ఈ రెండిటికి కూడా ఇప్పుడు మహామాయ అంటే ఈ భౌతిక ప్రపంచంలో ఉండేటువంటి శక్తి, ఆది పరాశక్తి. యోగమాయ అంటే భగవంతుడి యొక్క ఆంతరంగిక శక్తి. ఈ రెండిటికి కూడా ప్రభు ఎవరు అంటే విష్ణువే ప్రభు, రెండిటికి కూడా. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారంటే, భగవంతుడు మాయ ఏదైతే ఉందో మాయ, ఈ మాయ మన ప్రపంచం అంతా కూడా, భౌతిక ప్రపంచం అంతా కూడా మాయ చేత తయారు చేయబడింది, మాయ చేత తయారు చేయబడింది అనమాట. ఈ మాయ చేత తయారు చేయబడినటువంటి ఈ భౌతిక ప్రపంచం బయట ఆధ్యాత్మిక ప్రపంచం అనేది ఉంది. అదే వైకుంఠ లోకం అన్నమాట. ఆ వైకుంఠ లోకము ఏంటంటే, వైకుంఠ లోకములో చాలా విషయాలు నడుస్తున్నాయి. అది మూడు వంతులు. అది ఒక వంతు ఇది భౌతిక ప్రపంచం, 3 వంతులు అది ఉంది, వైకుంఠ ప్రపంచం ఉంది, వైకుంఠం ఉంది. వైకుంఠ లోకాలు, అక్కడ ఉండే నిత్య సిద్ధులు ఉంటారు, భక్తులు ఉంటారు. అసలు ఐశ్వర్యం అంతా అక్కడ ఉంది.
అక్కడ జరిగేదాంటి విషయాలలో ఇక్కడ మనం ఒక ప్రతిబింబాన్ని మాత్రమే చూస్తున్నాం. ఇక్కడ మనకి ఏదైతే కనిపిస్తుందో మన ప్రపంచం అంతా కూడా ఒక ప్రతిబింబం. అసలు రియల్ ఎంజాయ్మెంట్ అన్నా, రియల్ లైఫ్ అన్నా, అసలు రియాలిటీ అనేది అక్కడ ఉంది. ఇక్కడ మనకు కనిపించేది ఉట్టి ఒక రిఫ్లెక్షన్, ప్రతిబింబం లాగా ఏదో మనకు ఒక చిన్న లైట్ కనిపిస్తుంది. మనం దీన్నే రియల్ అనుకుంటున్నాం. మనం అది చూడలేదు కాబట్టి మనకు అది ఐడియా లేదు. అయితే ఇంకొకటి ఇక్కడ ఏం చెప్పడం జరిగిందంటే ఈ గంగా నది అనేది నా పాదాల నుంచి వచ్చినటువంటి నీళ్లు, పాదముల నుంచి వచ్చినటువంటి నీళ్లు. ఇక్కడ ఏం చెప్పారు చూడండి 9. ఆ పవిత్రమగు గంగాజలము నా పాదోదకం. పాదోదకం అంటే ఏంటి? పాదాలను కడిగిన తర్వాత వచ్చినటువంటి నీళ్లు. గంగాజలం ఏంటి? నా పాదోదకము అంటే గాళ్ళను కడిగిన తర్వాత మిగిలిపోయినటువంటి నీళ్లు. మనం ఏం చేస్తాం? దాన్ని చరణామృతం కింద తీసుకుంటాం. అది గంగా అంటే యాక్చువల్గా. ఈ గంగాజలము ఏం చేస్తుందంట? పరమశివునితో సహా ముల్లోకములను పావనమొరర్చును. పరమశివుణ్ణి కూడా తలపైన ధరిస్తాడు ఈ గంగాజలాన్ని. అంటే పరమశివుణ్ణి కూడా పవిత్రం చేస్తుందంట ఈ గంగాజలం. ఇంకా ముల్లోకాలను కూడా పవిత్రం చేస్తుంది. పరమశివుడు పేరులోనే శివుడు అంటేనే శివుడు పవిత్రుడు. మరి పరమశివుడినే పవిత్రం చేసేంత పవిత్రత ఉంది ఈ గంగాజలానికి అంటే భగవంతుడి పాదాలకి ఎంత పవర్ ఉంది అనేది మనం తెలుసుకోవాలి. అయితే ఏం చెప్తారు? అట్టి నేనే, అలాంటి నేను వైష్ణవుని పాద ధూళిని నా శిరమును దాల్చి తినగా ఆ కార్యమును చేయు ఎవరు తిరస్కరించగలరు? ఎవరి పాదాల నుంచి వచ్చినటువంటి పాదోదకము పరమశివుని సైతము ముల్లోకాలని సైతం పవిత్రం చేస్తుందో అలాంటి స్వామి వైష్ణవుల యొక్క పాదధూళిని తలపైన ధరిస్తున్నాడు అంటే ఇంకెవరు ధరించకుండా ఉంటారు? కాబట్టి అందరు ధరించాలి అని చెప్తున్నాడు. ఇప్పుడు మనము తలపైన పెట్టుకున్నటువంటి ఈ తిలకం ఏమిటిది? ఇది వైష్ణవుల యొక్క పాదధూళి. ఏంటిది? ఇప్పుడు గోపీ చందనం అనేది ఏంటి? గోపీ చందనం అనేది ఎక్కడి నుంచి వచ్చిందంటే గోపి తాలాబ్ నుంచి వస్తుంది. గోపి తాలాబ్ అంటే ఏంటంటే గుజరాత్లో ఒక 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 కుండంలాగా, ఒక లేక్ లాగా ఉంది. అక్కడ ఏం జరిగిందంటే గోపికలందరూ కూడా చివరికి వాళ్ళ లాస్ట్కి వచ్చేసినప్పుడు వాళ్ళందరూ కూడా వాళ్ళ శరీరాలను అక్కడ విడిచిపెట్టేశారు అన్నమాట. అంటే వాళ్ళ పాదాల నుంచి వచ్చినటువంటి ధూళి, వాళ్ళ శరీరంలో ఉన్నటువంటి ధూళిని మన తలపైన మనం పెట్టుకుంటున్నాను భగవంతుడి పాదాల కింద. కాబట్టి భగవంతుడు కూడా స్వీకరిస్తున్నాడు వైష్ణవుల యొక్క ధూళిని తలపైన. మరి ఇతరులు ఎందుకు స్వీకరించకూడదు అని చెప్తున్నాడు అన్నమాట. అంటే స్వీకరించాలి, అందరూ కూడా స్వీకరించాలి. అంటే అందరూ కూడా వైష్ణవుల యొక్క పూజించాలి, భక్తులని పూజించాలి. అందులో మనకు చాలా శ్రేయస్సు అనేది ఉంది, మన మంచి అనేది అందులో ఉంది అనమాట. మనకి చాలా మంచి అనేది అందులో జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ 10 చదవండి. నేను చదవనా ప్రభుజీ? చదవండి. ఏమే తనుర్ద్విజవరాన్ మహతీర్మదీయా భూతాన్యలబ్ధ శరణాని చ భేద బుద్ధ్యా రక్షంత గక్షత దృశో హ్యమిమన్యవస్థాన్ రుద్రారుషా మమ కుశంతి విదండనేతో. బ్రాహ్మణులు, గోవులు, రక్షణ లేని ప్రాణులు స్వయముగా నా దేహమే అయ్యున్నారు. తన పాప కార్యం కారణమున న్యాయ విచక్షణను కోల్పోయిన వారు దీనిని నాకు అన్యమైనగా గాంతురు. అట్టి వారు కేవలం ఉగ్రసర్పముల వంటి వారి యముని అంటే పాపలను దండించు అధికారి యొక్క రాబందులను పోలిన దూతలు అతి క్రోధంతో వారిని చీల్చివేయుదురు. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు. హరే కృష్ణ మాతాజీ. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఎవరైతే రక్షణ లేనటువంటి వాళ్ళు ఉన్నారో, మరియు బ్రాహ్మణులు ఉన్నారో, వాళ్ళ గోవులు ఉన్నారో, ఈ మూడు కూడా విష్ణుమూర్తి యొక్క దేహం. ఎవరండి? బ్రాహ్మణులు, గోవులు. మొదటిగా బ్రాహ్మణులు, గోవులు, తర్వాత రక్షణ లేనటువంటి ప్రాణులు. వీళ్ళందరూ కూడా ముగ్గురు కూడా భగవంతుడి యొక్క దేహము అని మనం అనుకోవాలన్నమాట. అందుకని మనం బ్రాహ్మణులు ఎందుకు పూజిస్తాము అంటే ఇందుకోసమని పూజిస్తాం. ఎందుకు మనం ఆవులను పూజిస్తామంటే ఇందుకోసం పూజిస్తాం. రక్షణ లేని వాళ్ళకి రక్షణ కల్పించడం ఎందుకు అంత ముఖ్యమైనటువంటి విషయం అంటే ఎందుకంటే స్వామి చెప్తున్నాడు కాబట్టి. ఎవరికి రక్షణ ఉండదు అంటే రక్షణ లేనటువంటి ప్రాణులు ఎవరు అంటే 5 ఉంటారండి. రక్షణ లేనటువంటి ప్రాణులు ఎవరు అంటే వాళ్ళని వాళ్ళు రక్షించుకోలేనటువంటి వాళ్ళు స్వయంగా వాళ్ళని వాళ్ళు రక్షించుకోలేరు. ఎవరు వాళ్ళు అంటే ఆవులు, బ్రాహ్మణులు, స్త్రీలు, చిన్నపిల్లలు, వృద్ధులు.
ఎవరండి ఐదుగురు? ఆవులు, బ్రాహ్మణులు, స్త్రీలు, స్త్రీలు, వృద్ధులు, చిన్నపిల్లలు, ఇంకా పిల్లలు. వృద్ధులు. వీళ్ళందరినీ రక్షించడం అనేదే ధర్మం అంటే. వీళ్ళకి రక్షణ కల్పించలేకపోతే మనము ధర్మం చేసినట్టు కాదు. మళ్ళా ఆర్డర్ కూడా అందులో చాలా ముఖ్యం అన్నమాట. ఫస్ట్ బ్రాహ్మణులు, తర్వాత గోవులు, తర్వాత స్త్రీలు, తర్వాత పిల్లలు, తర్వాత వృద్ధులు. ఇందులో పర్టికులర్ గా ఇక్కడ ఏం చెప్పారు, అందుకోసమే బ్రాహ్మణ ఆ, గోవులు బ్రాహ్మణులని పర్టికులర్ గా చెప్పారు ఇక్కడ. ఎందుకంటే ఎప్పుడు కూడా కృష్ణుడు వాళ్ళకి మంచి జరగాలనే కోరుకుంటాడు. బ్రాహ్మణులకి ఇంకా ఆవులు చాలా సేఫ్ గా ఉండాలి, మంచిగా ఉండాలి. ఎందుకంటే ఏ ఏ రాజ్యంలో బ్రాహ్మణులు ఆవులు చక్కగా ఉంటాయో ఆ రాజ్యం సుభిక్షంగా ఉంటుంది. అది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో అందుకోసం ఎవ్వరు కూడా ఈ ఐదుగురి పట్ల అసూయ మనకి ఉండకూడదు. బ్రాహ్మణుల పట్ల కానీ, ఆవుల పట్ల కానీ, స్త్రీల పట్ల కానీ, చిన్నపిల్లల పట్ల కానీ, వృద్ధుల పట్ల కానీ మనకి అసూయ అనేది ఉండకూడదు. ఎలాగైతే చిన్న పిల్లల్ని పెద్దవాళ్ళు పేరెంట్స్ ఎలాగైతే చూసుకుంటారో అలాగా స్త్రీలని చూసుకోవాలట. శాస్త్రంలో చెప్తున్నారు అన్నమాట. స్త్రీలని ఏ విధంగా రక్షించుకోవాలంటే, చిన్న పిల్లల్ని ఎలా రక్షించుకుంటాం జాగ్రత్తగా కంటికి రెప్పలాగా, అలా రక్షించాలి అని మన శాస్త్రం చెప్తుంది. ఎవరు రక్షించాలి? చిన్నప్పుడేమో తండ్రి, పెళ్ళి అయిన తర్వాత హస్బెండ్, తర్వాత హస్బెండ్ వెళ్ళిపోయిన తర్వాత కొడుకు. ఇప్పుడు కూడా వాళ్ళు ప్రొటెక్షన్ అనేది ఇవ్వాలి. ఎప్పుడైతే కనుక మనం ప్రొటెక్షన్ ఇవ్వమో, స్త్రీలకి కానీ, పిల్లలకి కానీ, వృద్ధులకు కానీ మనం ప్రొటెక్షన్ కనుక ఇవ్వకపోతే, రక్షణ కనుక ఇవ్వకపోతే ఏం జరుగుతుందో కృష్ణుడు చాలా స్పష్టంగా చెప్తున్నాడు ఇక్కడ. అలా చేయని వాళ్ళకి పనిష్మెంట్ ఇస్తారని చెప్తున్నాడు. ఏం చేస్తారంట? అలాంటి వాళ్ళు ఉగ్ర సర్పాల వంటి వారంట. ఎవరైతే స్త్రీలకి, పిల్లలకి, వృద్ధులకి రక్షణ కల్పించరో, బ్రాహ్మణులని, ఆవులని కాపాడరో వాళ్ళు ఉగ్ర సర్పాల వంటి వారు. అలాంటి వారు, ఇప్పుడు సర్పం ఉందనుకోండి, సర్పము రాబందువు ఏం చేస్తుంది? సర్పాన్ని వచ్చేసి చంపేస్తుంది, చంపి తినేస్తుంది. ఇప్పుడు యమధర్మరాజు యొక్క యమదూతలు ఉంటారు కదా, వాళ్ళు కూడా ఈ పాపాత్ములని వాళ్ళు చిత్రహింసలు పెడతారనమాట. అది చెప్తున్నాడు భగవంతుడు ఇక్కడ. మన ఇందులో ధర్మం నేర్చుకోవాలి జాగ్రత్తగా. మన లైఫ్ లో ఏం నేర్చుకోవాలో తెలుసుకోవాలి. ఏం చేయాలి, ఏం చేయకూడదు. ప్రవృత్తించ నివృత్తించ జనాన విదురాసుర. అసురుడికి ఏం చేయాలో ఏం చేయకూడదో తెలియదు. మనము మోడర్న్ సివిలైజేషన్, మోడర్న్ అనే పేరుతోటి మనం అన్ని తప్పులు చేస్తున్నాం. బేసిక్స్ మర్చిపోతున్నాం. మన బేసిక్స్ ని మర్చిపోతున్నాం. బేసిక్స్ ని మనకు గుర్తు చేస్తున్నాడు భగవంతుడు. బేసిక్స్ మర్చిపోకూడదు. మన ఈ పేరుతోటి అందరు చేస్తున్నారు, ఎవరు పట్టించుకోవట్లేదు, నేను పట్టించుకోను అన్నది వీల్లేదు. అందరూ నరకానికి వెళ్తారు, మనం కూడా వెళ్ళాల్సి ఉంటుంది సపోజ్ కనుక మనం తప్పు చేస్తే. కాబట్టి ఎలాగైతే రాబంధువులు సర్పాలని చంపి తినేస్తాయో, అలాగే పాపం చేసిన వాళ్ళు ఎవరైతే కనుక రక్షణ ఇవ్వాల్సినటువంటి వాళ్ళు రక్షణ ఇవ్వకపోతే ఈ ఐదుగురికి వాళ్ళు చాలా పాపాత్ములు, వాళ్ళకి చాలా చాలా పనిష్మెంట్ అనేది ఉంటుంది. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ శ్లోకానికి వెళ్దాం. హరే కృష్ణ ప్రభుజీ, నేను చదువుతాను ప్రభుజీ. చదవండి. ఏ బ్రాహ్మణాన్మయిధియా క్షిపతోర్చయస్త తుష్యద్రుద్దః స్మితసుధోక్షిత పద్మవక్త్రా వాణ్యానురాగకలయాత్మజవద్రుణక్త సంబోధయంత్యహమివాహము ఆహృతైస్తైః. అది అట్లుండగా హృదయము ప్రఫుల్లమై ఉన్నవారును, అమృతమయ దరహాసముతో ముఖపద్మము ప్రకాశిస్తుండగా బ్రాహ్మణులను గౌరవించు వారును, బ్రాహ్మణులు పరుషవాక్యములు పలికినప్పటికీ అగు వారలు నా హృదయమున వశము కావించుకొనుచున్నారు. అట్టివారు బ్రాహ్మణులను నన్నుగానే గాంచుదురు. కుపితుడైన తండ్రిని తనయుడు అనునయించున్నట్లుగాను, లేదా నేను మిమ్ము శాంతపరుచున్నట్లుగాను వారు ప్రేమమయ పలుకులతో పొగడుచు బ్రాహ్మణులను శాంతపరచురు. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ. సో వేదాలలో ఏం చెప్తారంటే, ఇప్పుడు మన కొన్ని సన్నివేశాల్లో మనం ఏం చూస్తామంటే, బ్రాహ్మణులు కానీ, వైష్ణవులు కానీ ఇలా శాపం ఇచ్చారని మనం పురాణాల్లో చూస్తాం. ఇలా ఒక ఋషి ఉన్నాడు, ఒక ముని ఉన్నాడు, లేకపోతే ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు, ఇలాగా అష్టవక్ర ముని ఉన్నాడు, లేకపోతే నారదుడు ఈ విధంగా శాపం ఇచ్చాడు అని చెప్తారు. శాపం ఇచ్చినప్పుడు
మనం ఎలా రియాక్ట్ అవ్వాలి అనేది చెప్తున్నాడు అనమాట. విష్ణుమూర్తి మనకి చెప్పినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇవి. భగవంతుడు మనకి నేర్పిస్తున్నాడు ఎలా బిహేవ్ చేయాలని. సపోజ్ ఒక బ్రాహ్మణుడు శాపం ఇచ్చినా, లేకపోతే పరుషవాక్యంగా మాట్లాడినా, బ్రాహ్మణుడు అంటే మళ్ళీ ఇక్కడ వైష్ణవుడు, ఒక భక్తులు. సపోజ్ భక్తులు ఎవరైనా కూడా మనతోటి పరుషంగా మాట్లాడినా కూడా మనం వాళ్ళతోటి కామ్గా మాట్లాడాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నారదుడు శాపం ఇచ్చాడు ఎవరికి? నలకుబేరుడు మణిగ్రీవుడికి శాపం ఇచ్చి మీరు యమలార్జున వృక్షాల కింద మీరు పుడతారని చెప్తాడు. పుట్టినప్పుడు వెంటనే వాళ్ళు వెనక్కి రెసిస్ట్ చేయలేదు. వాళ్ళు ఏం చేశారు? వెంటనే వాళ్ళు సబ్మిట్ అయిపోయారు, క్షమాపణ కోరుకున్నారు. అలాగే జయ విజయుల్ని ఈ నలుగురు కుమారులు కూడా శాపం పెట్టిన తర్వాత వాళ్ళు సైలెంట్ అయిపోయి జయ విజయులు క్షమాపణ కోరుకుంటున్నారు. అంతేగాని వాళ్ళు తిరిగి వీళ్ళకి శాపం ఇవ్వట్లేదు. ఓ నన్ను శపిస్తావా, నేను నిన్ను శపిస్తానా, ఇలా చేయకూడదు. అంటే బ్రాహ్మణులని ఈ విధంగా మనం ట్రీట్ చేయాలి. బ్రాహ్మణులు సపోజ్ ఎవరికైనా వాళ్ళ కోపం వచ్చినా కూడా మనం చాలా కామ్గా మాట్లాడాలి. యాక్చువల్లీ మనకి సిచ్యువేషన్ అనేది అవుతుంటుందండి అప్పుడప్పుడు. యాక్చువల్గా మనం ఎప్పుడైనా కూడా టెంపుల్లో కనుక వెళ్ళినప్పుడు మనం సేవలు చేయడానికి వెళ్తాం. వెళ్ళినప్పుడు అక్కడ కొంతమంది ఎవరైనా సీనియర్స్ మనకి ఏదైనా పని ఇవ్వచ్చు, ఇచ్చినప్పుడు ఇది చేయండి ఇచ్చేయండి, అప్పుడప్పుడు వాళ్ళు కోపడతారు. ఎందుకు ఇలా చేస్తున్నావు? ఇప్పుడు మేము గురు మహారాజ్ సేవకి వెళ్ళాం అనుకోండి. గురు మహారాజ్ సేవకి వెళ్ళినప్పుడు ఇప్పుడు వెజిటేబుల్స్ కటింగ్ చేయాలి, ఇలా వండాలి అలా వండాలి అంటే తప్పు చేసినప్పుడు వాళ్ళు తిడతారు. తిట్టినప్పుడు నన్ను తిడతావా నువ్వు, చూసుకుంటా నేను, ఇట్లాంటి బిహేవియర్ తప్పు అని చెప్తున్నాడు విష్ణుమూర్తి. ఆ బిహేవియర్ వదిలిపెట్టాలి. ఇదే భౌతికమైనటువంటి గుణాలంటే. మనం ఫస్ట్ మనలో ఉండే అనర్థాలంటే ఇవే అనర్థాలు. ఫస్ట్ మనం ఎలా ఆలోచించాలంటే భౌతికంగా మనం ఆలోచించకూడదు. ఫస్ట్ మనం వచ్చిన ప్లేస్ ఏంటి, వచ్చే సేవ ఏంటి, మనం ఏం చేస్తున్నాం, ఎందుకు వచ్చాము, ఏం చేస్తున్నాం అని స్మైలింగ్ ఫేస్ తోటి ఇక్కడ చెప్తున్నాడు చాలా స్పష్టంగా. చూడండి, నవ్వుతూ కామ్గా ఒక తండ్రిని ఎలా పరుస్తారో ఆ విధంగా చేయాలని. చూడండి ఎలా చెప్తున్నాడు స్వామి. కుపితుడైన తండ్రిని తనయుడు అనునయించినట్లుగా నేను మేము శాంతపరచినట్లుగా వారు ప్రేమమయ పలుకులతో పొగుడుచు బ్రాహ్మణులను శాంతపరచురు. ఇప్పుడు విష్ణుమూర్తి మనకి ఎగ్జాంపుల్తో చెప్తున్నాడు, ఊరికైనా మనకి లెక్చర్ ఇవ్వట్లా, తాను చేసి చూపిస్తున్నాడు. ఇక్కడ చాలా కోపంగా ఉన్నారు వాళ్ళు, వీళ్ళు నలుగురు వచ్చారు కోపంగా ఉన్నారు, అడ్డం వచ్చేసిందని వాళ్ళ కోపం వచ్చేసింది. వాళ్ళని శాంతపరుస్తున్నాడు. ఏమని శాంతపరుస్తున్నాడు? మంచిగా మాట్లాడి మంచిగా పోయి ఏమని చెప్తున్నాడు? నేను కావాలంటే చేయి నరికేసుకుంటాను. అలాగే ఏం చెప్తున్నాడు? అసలు మీలాంటి గొప్ప భక్తుల వల్ల నాకు పవిత్రత వచ్చింది, నా పాదాలకి లక్ష్మీదేవి నా దగ్గర నా పాదాలను పట్టుకుందంటే మీ వల్ల అని చెప్తున్నాడు. అంటే ఎంతో బాగా నైస్గా మాట్లాడుతున్నాడు. అంటే మనకి చూపిస్తున్నాడు ఎలా ఉండాలి, మనం ఎలా మాట్లాడాలి అని. మనం భక్తుల దగ్గరికి వెళ్ళినప్పుడు, మనం సేవ చేయడానికి వెళ్ళినప్పుడు మన భౌతికమైనటువంటి బుద్ధిని తీసుకొని అక్కడ కూర్చున్నాం అనుకోండి, బయట ఆఫీస్లో నేను ఎలాగైతే ఎవరిని పడితే వాడిని వేసేసుకున్నట్టుగా వెళ్ళి మన టెంపుల్లో వేసేసుకున్నాం అనుకోండి, అది భక్తి అవ్వదు. అది తప్పు. అసలు ఫస్ట్ మనం చాలా శాంతంగా ఉండాలి. అది ఒక పరీక్ష, తపస్య. కామ్గా ఉండాలి. ఫస్ట్ కామ్గా మాట్లాడి నవ్వుతూ చెప్పాలి, నవ్వుతూ మాట్లాడాలి, నవ్వుతూ ప్రశాంతంగా శాంతింపజేయాలి, మనం శాంతింపజేయాలి. ఇది మన ధర్మము. విష్ణుమూర్తి మనకు నేర్పిస్తున్నాడు, ఇలా ఉండు అని చెప్తున్నాడు. అలా చేసేవాళ్ళంటే నాకు ఇష్టం అని చెప్తున్నాడు. చూడండి, అలాంటి వాళ్ళు నా హృదయాన్ని వశం కావించుకుంటారు. ఎవరైతే ఇలా మాట్లాడగలరో, వాళ్ళ కోపాన్ని కంట్రోల్ చేసుకొని కామ్గా మంచిగా భక్తులతో మాట్లాడగలరో వాళ్ళు కృష్ణుని వశం చేసుకుంటారు. అంతేగాని నువ్వు సై అంటే సై అనేవాడని కృష్ణుడు ఇష్టపడడు అసలు. అలాంటి వాళ్ళ నుంచి దూరంగా ఉంటాడు. ఫస్ట్ మన కోపం అనేది తగ్గించుకోవాలి. ఫస్ట్ కోపం అనేది ఉండకూడదు. భక్తిలో అనేది కోపం అనేది కనెక్షన్ లేదు, భక్తిలో కాదు అది. అది రోడ్డు మీద చేయాల్సినటువంటి పని. అది చాలా చెత్త పని. కోపం అనేది చాలా అవగుణం. అది మనం భక్తిలో మన భౌతికమైనటువంటి జీవితంలో ఉండాల్సింది. అది కూడా తగ్గాలి. అది మన భక్తితో పాటు ఆటోమేటిక్గా తగ్గుతుంది. అది తగ్గాలి. పెట్టుకోవడం అదేం పెద్ద ఆభూషణం కాదు మన నెత్తి మీద వేసుకొని తిరగడానికి. నేను చాలా కోపం నాకు ఎక్కువ ఉందండి, నేను చాలా గొప్పవాడిని చాలా గొప్పగా చూపిస్తుంటారు కొంతమంది, నాకు కోపం ఉందని. అది గొప్పతనం కాదు, అది అవగుణం, అనర్థం. అది మనని దింపేస్తుంది, అది దించేస్తుంది, మనని కృష్ణుడికి దూరం చేస్తుంది. భక్తులతోటి మనం చాలా కామ్గా మంచిగా నవ్వుతూ మాట్లాడాలి. అలా చేస్తే భగవంతుడు మనకి వశం అవుతాడు అనే విషయాన్ని ఇక్కడ చెప్తారు. ఎస్, నెక్స్ట్ శ్లోకం చదువు, 12th. హరే కృష్ణ గురూజీ. హరే కృష్ణ. తన్మే స్వభర్తురవసాయమలక్ష్యమానో యుష్మద్వ్యతిక్రమాగతిం ప్రతిపద్య సద్యః భూయో మమాంతికమితాం
తదనుగ్రహో మే యత్కల్పతామచిరతో భృతయోర్వివాసః. తమ ప్రభువు మనస్సు నెరుగక ఈ సేవకులు మీ ఎడ అపరాధమునర్చిరి కనుక తను అతిక్రమణకు ఫలమును అనుభవించినప్పటికీ శీఘ్రమే వీరు నా సన్నిధికి తిరిగి రావచ్చునట్లుగాను నా ధామ బహిష్కరణ కాలము వీరికి త్వరితముగా పూర్తి ఎగునట్లుగాను మీరు ఆదేశించినచో అది నా ఎడ చూపడి అనుగ్రహముగాని నేను భావింతును. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ఇక్కడ ఏం చెప్తున్నారండి? ఆ తన ప్రభు యొక్క మనస్సుని ఎరుగక ఈ సేవకులు మీ పట్ల అపరాధం ఉనర్చిరి. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? ప్రభు యొక్క మనస్సుని తెలియక వీళ్ళు తప్పు చేశారు. అంటే ప్రభు యొక్క మనసు ఏంటి? కృష్ణ పరమాత్మ చాలా దయగల వారు, చాలా ప్రేమ గలవారు. కృష్ణ పరమాత్మ గురించి చెప్తున్నారు. అవును, తమ భక్త ప్రభు వత్సలుడు, భక్తులకి నిందని ఇష్టపడడు. ఏ భక్తుడైనా కూడా ఒక భక్తుడు ఉన్నాడు, ఇంకో భక్తుడు ఉన్నాడు. ఎవరు కూడా ఇద్దరు కూడా ఇలా మొదలెట్టకూడదు అనమాట. నేను గొప్ప భక్తుడిని అని. ఇది కొత్త విషయం కాదు నేను చెప్పేది, ఇస్కాన్ అనే కాదు. ఎందుకంటే మనకి కృష్ణుడి కథలలో వచ్చేటువంటి రాక్షసులు అందరూ కృష్ణుడు చంపిన రాక్షసులు అందరూ భక్తులే. నేను చెప్పాను మీకు, వాళ్ళందరికీ ఒక స్టోరీ ఉంది. వాళ్ళకి ఇద్దరు జన్మలో వాళ్ళు ఆర్గ్యుమెంట్స్ చేసుకున్నారన్నమాట. ఎవరో ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో ఒక చోట కూర్చొని జపం చేసుకుంటున్నారా, జపం చేసుకుంటుంటే ఇక్కడ చేయొద్దు వెళ్ళు అన్నాడంట ఎవరు ఒక డివోటీ. ఇది మనం చెప్తుంటే ఆయన అన్నాడంట, నేనెందుకు వెళ్ళాలి, నేను ఇక్కడే ఉంటానని. అయితే వెళ్ళావా అన్నాడంట. ఒకరు శాపం పెట్టేసుకున్నారు. నువ్వు పాములా బిహేవ్ చేసావు కాబట్టి నువ్వు పాము అయిపోవాలి, నువ్వు ఇంకెలా అయిపోయావు కాబట్టి నువ్వు ఇది అయిపోవాలి. అలా ఒకరికొకరు శాపాలు పెట్టుకున్నారు. సో ఇది స్వామి మనసుని ఎరగనటువంటి విషయం. సో అప్పుడు భగవంతుడు ఎలా రిజాల్వ్ చేయాలి ఇప్పుడు దీన్ని? వాళ్ళిద్దరు పాపం మంచి భక్తులే. కృష్ణుడు ప్రామిస్ ఇచ్చాడు, కౌంతేయ ప్రతిజానిహి నమే భక్త ప్రణశ్యతి. మరి వీళ్ళు కంప్లీట్ గా వీళ్ళకి ఇలాంటి బుద్ధి వచ్చింది కదా అని చెప్పేసి వీళ్ళని భౌతికంలో పడేయడు. స్వామి ఏం చేస్తాడు? కరెక్షన్. నెక్స్ట్ జన్మలో మంచిగా ఒక పాము అయ్యాడు, ఒకడేమో ఏనుగయ్యాడు, అలా ఏదో అయినాయి రెండు. వాళ్ళు రాక్షసుల కింద వచ్చి కృష్ణుడి దగ్గరకు వచ్చి కృష్ణుడితో వాళ్ళు ఫైట్ చేసి కృష్ణుడు వాళ్ళని చంపేసి వాళ్ళలో ఉండేటువంటి అనర్థాలను తీసేసి భగవంతుడి ధామాన్ని తీసుకెళ్ళాడు. అంటే మనము ఇది భగవంతుడి యొక్క మనస్సుని తెలుసుకోవాలి. భగవంతుడి యొక్క తన మనస్సుని ఎరుగక ఈ సేవకులు మీ పట్ల అపరాధం అనొచ్చు. మనం ఈ దోష బుద్ధిని పెట్టుకోకూడదండి. మనం ఎప్పుడైనా ఒక టెంపుల్లో సేవ చేసినప్పుడు నేను ఒకటే చెప్తాను, మీరు ఏ టెంపుల్కైనా వెళ్ళండి, తిరుమల టెంపుల్కైనా వెళ్ళండి, తిరుపతిలో అయినా సేవ చేయండి, ఇస్కాన్లో అయినా సేవ చేయండి, ఎక్కడైనా సేవ చేయండి. కానీ మీకు సేవ వచ్చినప్పుడు మాత్రం దయచేసి వచ్చిన భక్తుల్ని మాత్రం నిందించవద్దు. వాళ్ళతోటి పరుష వాక్యాలు వాళ్ళతో ఆడవద్దు. ఎందుకంటే వచ్చిన వాళ్ళు అందరూ కూడా భక్తులే, అందరూ మంచి ఈక్వల్ భక్తులు. ప్రభుపాద చెప్తారన్నమాట, ఇస్కాన్లో ఉండే వాళ్ళు అందరూ భక్తులే, ఈక్వల్ అని. ఒకడు పెద్ద భక్తుడు ఒకడు చిన్న భక్తుడు కాదు అని చెప్తారు ప్రభుపాద. సన్యాసి అంటే పెద్ద భక్తుడు, గృహస్థ అంటే చిన్న భక్తుడు అని ఏం లేదు. అందరూ ప్రభునే, అందరూ వచ్చిన వాళ్ళందరూ ప్రభు. సో కాబట్టి మనం దయచేసి ఇది మనసులో పెట్టుకోవాలి. ఏంటంటే ఇప్పుడు వచ్చినప్పుడు నేను పెద్దవాడిని అయిపోయాను ఇప్పుడు అని చెప్పేసి, లేకపోతే ఎవరు వచ్చిన వాళ్ళని, ఎవరు కొత్తగా ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళని వాళ్ళు మిస్టేక్ చేసినా కూడా వాళ్ళకి కామ్గా కూల్గా చెప్పాలి. ఊరికే నోరు పారేసుకోకూడదు. అలాగే ఎవరితో గొడవలు పడకూడదు, మంచిగా ఉండాలి. అది కృష్ణుడు కోరుకుంటాడు, ఇట్లా ఉండాలి డివోటీస్. ఓకే. సో ఇంకొకటి ఏంటంటే చాలా ఇంపార్టెంట్ విషయము, కృష్ణుడి యొక్క మనస్తత్వం మనకు తెలుస్తుంది. విష్ణుమూర్తి ఏమనుకుంటున్నా అంటే ఈ జయ విజువల్ని ఎలాగైనా మళ్ళీ వెనక్కి తీసుకురావాలనే ఆలోచన. అంటే ఎందుకంటే ఇక్కడ ఏం చెప్తానంటే, నా ధామ బహిష్కరణ కాలం వీరికి త్వరితముగా పూర్తి అగునట్లుగా మీరు ఆదేశించినచో అది నా ఎడ చూపినటువంటి అనుగ్రహముగా నేను భావించను. విష్ణుమూర్తి అనుగ్రహం కోరుకోవడం ఏంటండి? ఆయన దేవాది దేవుడు భగవానుడు. బట్ మనకి ఎగ్జాంపుల్ సెట్ చేసి చూపిస్తున్నాడు ఎలా బిహేవియర్ ఎలా ఉండాలని. చూడండి, ఇది ఉత్తమమైనటువంటి బిహేవియర్. దీన్ని మించినటువంటి ఉత్తమమైనటువంటి బిహేవియర్ మీకు కనిపించదు. భగవంతుడి దగ్గర మనం నేర్చుకోవాలి బిహేవియర్ అనేది. భగవంతుడే మనకు సెట్ చేసి చూపిస్తున్నాడు. ఏంటంటే మీరు దయచేసి ఆయన ఉండేటువంటి ఆశ చూడండి. ఏంటంటే జయ విజయులు పాపం మళ్ళీ వాళ్ళు త్వరగా వచ్చేసేయాలి వెనక్కి అని. అంటే వాళ్ళు మళ్ళీ వెనక్కి వచ్చేయాలని, వాళ్ళు తప్పు చేశారు. కౌంతేయ ప్రతిజానిహి నమే భక్త ప్రణశ్యతి క్షిప్రం భవతి పుణ్యాత్మ. వాడు ఎంత దురాచారం చేసినా, ఎంత తప్పు చేసినా మళ్ళీ వెనక్కి వచ్చేస్తాడు. క్షిప్రం భవతి పుణ్యాత్మ. కాబట్టి విష్ణుమూర్తే అక్కడ స్వయంగా కోరుకుంటున్నాడు అనమాట. భగవంతుడే కోరుకుంటున్నాడు, వీడు వెనక్కి వచ్చేస్తే బాగుండాలి, నా భక్తులు వెనక్కి రావాలి, వైకుంఠానికి రావాలి అని.
అని కోరుకుంటున్నాడు అనమాట. సో అలాగా ఏదైనా జరిగినా కూడా, ఏదైనా చిన్న మిస్టేక్ జరిగినా కూడా టెంపరీగానే ఉంటుంది. అది ఒక జన్మకు ఇంకొక జన్మకు ఉంటుంది, 2 జన్మలకు ఉంటుంది. తర్వాత మళ్ళీ భగవంతుడు తన ధామానికి తను తీసుకెళ్ళిపోతాడు. ఇది భగవంతుడి యొక్క భక్తి యొక్క గొప్పతనం అనమాట. ఓకే, నెక్స్ట్ శ్లోకం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. చదవండి. బ్రహ్మోవాచ అదత్తశ్చోషతిం దేవి మృషి కుల్యాం సరస్వతిం నాస్వాధ్య మన్యుదష్టానాం తేషామాత్మాప్య తృప్యతాం. బ్రహ్మదేవుడు తన పలుకులను కొనసాగించెను. మునులు క్రోధ సర్పములచే కాటివేయబడినప్పటికీ భగవానుని ప్రేమమయమును తేజోమయమును అగు పలుకులచే వేద మంత్రముల వలె ఉన్న వారి ఆత్మలు సంతృప్తి చెందలేదు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. హరే కృష్ణ. ఇక్కడ చూడండి, ఆ మునులు క్రోధం అనేటువంటి సర్పం కాటేసిందంట వాళ్ళని. క్రోధం అనే సర్పాన్ని కాటేసినా కూడా భగవంతుడి యొక్క ప్రేమమయము అయిన తేజోమయమైనటువంటి పలుకులచే వారి ఆత్మను సంతృప్తి చెందలేదు. అంటే అంత అందంగా మాట్లాడాడు అనమాట భగవంతుడు. ఎంత బాగా ఎంత స్వీట్ గా మాట్లాడాడు చూడండి విష్ణుమూర్తి. అసలు అద్భుతంగా మాట్లాడాడు. ఇంకొకటి ఏంటి, క్రోధాన్ని సర్పంతో పోలుస్తున్నారండి. అంటే ఈ కోపం అనేది పాము, అది అవతల వాడిని కరవడం కాదు, ఫస్ట్ మనని కరిచేస్తుంది. పాపం అనేది అది ఎలాగంటే, ఇప్పుడు ఒక బొగ్గుని, మన కాలుతున్నటువంటి బొగ్గుని మన చేతిలో పెట్టుకున్నాం అనుకోండి, వేరే మన మీద వేద్దామని, వాడి మీద వేసే ముందు నా చేతులు కాలుతాయి ఫస్ట్. కాబట్టి ఆ కోపం అనేది మనం విడిచిపెట్టాలి. అన్నెసరీగా తెచ్చుకోకూడదు. కోపం అనేది మంచిది కాదు. ఓకే, క్రోధం అనేది ఒక పాము లాంటిది, మన్నే అది కాటేస్తుంది. అది వేరే వాళ్ళని కాటేయడం కాదు, మన్ని కాటేస్తుంది. అలాంటి మాటలు వాళ్ళు చాలా హ్యాపీగా మంచిగా విన్నారన్నమాట చెప్పిన తర్వాత నెక్స్ట్ శ్లోకం చదవండి. హరే కృష్ణ. చదవండి. సతీం వ్యాదాయ శృణ్వంతో లగ్వీం గుర్వర్ధ గహ్వరాం గాద గంభీరాం నవిదుర్తీర్షితం. అత్యావశ్యకముకు భావమును పరమ గంభీరముకు అర్థమును కలిగి ఉన్నందున భగవాన్ అద్భుతముకు పలుకులు గ్రహింపనశక్యముగా నుండెను. మునులు వారిని విప్పారిన కర్ణములతో శ్రవణము చేసి లోతుగా ఆలోచించి ఆ విధంగా శ్రవణం చేసినప్పటికీ భగవానుడు ఏవి చేయదలుచుకొనినో వారు అవగతము చేసుకొని చాలకపోయి. హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ ఆ తత్యంతో బ్రహ్మవాచన ఎందుకు అన్నారు ప్రభుజీ? నాకు అర్థం కాలేదు. ఇక్కడ బ్రహ్మదేవుడు చెప్తున్నాడు మాతాజీ స్టోరీని. ఎవరికి చెప్తున్నాడు అంటే దేవతలకు చెప్తున్నాడు. అక్కడ దేవతలు వచ్చి అడుగుతున్నారన్నమాట, ఏంటిది, హిరణ్యాక్షుడు పుడుతున్నాడు, పుట్టినప్పుడు ఏంటి ఇవన్నీ, అసలు ఏవో అపశకునాలన్నీ కనిపిస్తున్నాయని భయపడిపోతారు వాళ్ళందరూ వచ్చి. హరే కృష్ణ. అది బ్రహ్మదేవుడు దేవతలకు చెప్తున్నాడు, మీరేం భయపడద్దు, వీళ్ళు జయ విజయులే, ఎవరో కాదు, భగవంతుడి భక్తులే, వీళ్ళు రాక్షసుల కింద పుట్టారు, ఎందుకు పుట్టారంటే ఇలా జరిగింది అని స్టోరీ చెప్తున్నారు. ఇక్కడ ఏం చెప్పారంటే ఎంతో అద్భుతంగా ఉంది. ఏంటంటే భగవంతుడి యొక్క పరమ గంభీరమైనటువంటి అర్థము ఉన్నటువంటి అద్భుతమైనటువంటి పలుకులని వాళ్ళు గ్రహించలేకపోతున్నారు అన్నమాట. వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారు. అసలు వాళ్ళు ఫుల్ చెవులారా విన్నారు, మంచిగా విన్నారు. కానీ ఆయన ఏం ఇప్పుడు భగవంతుడు ఏం చేయబోతున్నాడో వాళ్ళకి అర్థం కాలేదు. వాళ్ళకి ఏం అర్థం కాలేదంటే, ఇప్పుడు భగవంతుడు మమ్మల్ని పొగిడాడా, తిట్టాడా, ఏం చెప్తున్నాడు అని అది అర్థం కాలేదు వాళ్ళకి. అలా కన్ఫ్యూజ్ చేసేసాడు విష్ణుమూర్తి. అంటే అంత చక్కగా మాట్లాడి ఇప్పుడు ఏం చేయాలో వాళ్ళకి అర్థం కావట్లేదు, కన్ఫ్యూజన్. వాళ్ళు నెక్స్ట్ ఇప్పుడు సారీ చెప్తారు. వీళ్ళు సనక సనందనాథులు, అయ్యో మేము చాలా తప్పు చేసేసామండి అని చెప్పి వాళ్ళు సారీ చెప్తారు. అంటే వాళ్ళ చేత సారీ చెప్పించేశాడు విష్ణుమూర్తి. అది ఆయన స్పెషాలిటీ. సో అలాగా ఆయన ఏం చెప్తాడు అనేది మనం అర్థం చేసుకోవడం చాలా కష్టం అనమాట. వాళ్ళు చెవులారా వాళ్ళు మొత్తం ఫుల్ చెవులతో వింటున్నారు, కానీ ఆ మీనింగ్స్ ఇంత బ్యూటిఫుల్ గా వాళ్ళు చెప్పేసరికి వాళ్ళు అర్థం కాలేదు వాళ్ళకి. భగవంతుడికి మా మీద కోపం వచ్చిందా లేకపోతే ప్రసన్నుడిగా ఉన్నాడా అని. ఎందుకంటే వాళ్ళు చేసింది కూడా ఒక తప్పు ఉంది ఇక్కడ. వీళ్ళు సనక సనందనాథులు కూడా వాళ్ళు శాపం ఇచ్చారు. అది కూడా వైకుంఠానికి వచ్చి జయ విజయులకు శాపం ఇచ్చారు. జయ విజయాలు అంటే భగవంతుడికి చాలా ఇష్టం, వాళ్ళకి శాపం ఇచ్చారు. మరి కరెక్ట్ చేశారు, తప్పు చేశారా? తప్పు చేశారా ఒక రకంగా చూస్తే. మీరు వెళ్ళి భగవంతుడి ధామానికి వెళ్ళి, వైకుంఠానికి వెళ్ళి అక్కడ ఉండే ద్వారపాలకుల్ని మీరు శపిస్తే కరెక్టా?
అని వాళ్ళకి డౌట్ వచ్చింది. ఇప్పుడు అయ్యో మనం ఏం చేసాము, తప్పు చేసాం, ఇక్కడికి వచ్చేసాం. సో ఆ తర్వాత మన నెక్స్ట్ చాప్టర్ లో, మన నెక్స్ట్ క్లాస్ లో వింటాం అనమాట. వాళ్ళు చెప్పేటువంటి మాటలు ఏం చెప్తారు, వాళ్ళు సారీ చెప్పిన తర్వాత విష్ణుమూర్తి ఏం చెప్పాడో తెలుస్తుంది మనకు. విష్ణుమూర్తి వాళ్ళకి ఆన్సర్ చెప్తాడు. ఏంటంటే మేము తప్పు చేసామంటే అప్పుడు విష్ణుమూర్తి ఇంకొక మాట అంటాడు. అప్పుడు ఏమంటాడో మన తర్వాత ఉంది. ఓకే, ఫస్ట్ అయితే 15 చూద్దాం. నెక్స్ట్ శ్లోకం చూద్దాం. 15th శ్లోకం చూద్దాం. హరే కృష్ణ ప్రభుజీ. ఎస్ ప్రభుజీ. ते योगमायारबद्ध पारमेष्ट्यमहोदयं प्रोचुः प्राञ्जलियो विप्राः प्रहृष्टः क्षुभितत्वचः. హరే కృష్ణ. అయినను ఆ నలుగురు మునులు భగవద్ దర్శనముతో అతి ప్రసన్నతను బడిచి పొలక శరీరులైరి ఆంతరంగిక శక్తి ద్వారా తన బహువిధముగు వైభవములను వెల్లడి కావించిన దేవదేవునితో పిదప వారిట్లు పలికిరి. హరే కృష్ణ. హరే కృష్ణ. నెక్స్ట్ శ్లోకం చదువుదాం. హరే కృష్ణ. ఋషయవూచు నవయం భగవన్ విద్మస్తవ దేవ చికీర్షితం కృతో మే అనుగ్రహచేతి యదధ్యక్షః ప్రభాషసే. హరే కృష్ణ. సనకాది ఋషులు పలికిరి, ఏ భగవాన్ పరమాధ్యక్షుడు అయ్యును మేమేదో నీకు శుభమును గూర్చినట్లుగా మా పక్షమున నీవు పలుకుచున్నందున మేము ఏది చేయుట నీ అభిమతము ఎరుగుచాలకున్నాము. హరే కృష్ణ. సో ఇక్కడ థ్యాంక్ యూ ప్రభు. సో ఇక్కడ ఏంటంటే వాళ్ళు ఋషులు అర్థం చేసుకోలేకపోతున్నారు. ఇప్పుడు అసలు వాళ్ళు అంటున్నారన్నమాట, హే భగవాన్, మేమేదో నీకు శుభం గురి చూచినట్లుగా మా పక్షాన నువ్వు పలుకుచున్నావు ఏంటి అని. మేమేదో మంచి పని చేసినట్టు నువ్వు మా పక్షాన మమ్మల్ని పొగుడుతూ మాట్లాడుతున్నావు అని. మేము యాక్చువల్లీ మంచి పని చేయలేదు. మేమేం చేసాము, శాపం పెట్టాము. మీ ద్వారపాలకులకి, మీ ప్రియమైనటువంటి ద్వారపాలకులకి మేము శాపం పెట్టాం. కాబట్టి మీరు ఏం చేయబోతున్నారో మాకేం అర్థం కావట్లేదు అని, దయచేసి చెప్పండి, మీరు ఏం చేయబోతున్నారో చెప్పండి అని. నెక్స్ట్ అని. ఓకే, నెక్స్ట్ 17 హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. బ్రహ్మణస్య పరం దైవం బ్రాహ్మణా కిల తే ప్రభో విప్రాణాం దేవదేవానాం భగవానాత్మదైవతం. భావం, హే ప్రభు, నీవే బ్రాహ్మణత్వమునకు పరమ నిర్దేశకుడవు. బ్రాహ్మణులు అత్యున్నత స్థానమునందు ఉన్నవారని నీవు భావించుట ఇతరులకు బోధించుటకై నీ స్వీయ ఉపమానము కాగలదు. వాస్తవములకు దేవతలకే గాక బ్రాహ్మణులకు సైతము నీవే పరమ ఆరాధ్యమూర్తివై ఉన్నావు. హరే హరే కృష్ణ. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈ బ్రాహ్మణత్వానికే పరమ నిర్దేశకుడు కృష్ణ భగవానుడు. ఈ చాతుర్వర్ణ్యం మయా సృష్ట్వా గుణకర్మ విభాగశ, ఈ వర్ణాశ్రమ పద్ధతిని తయారు చేసింది కృష్ణుడే. మరి బ్రాహ్మణులకి రెస్పెక్ట్ ఇచ్చి చూపిస్తున్నాడు కృష్ణుడే. విష్ణుమూర్తి స్వయంగా చూపిస్తున్నాడు తన ఎగ్జాంపుల్ తోటి. అదే చెప్తున్నారు అనమాట వీళ్ళు కూడా. మీరు బ్రాహ్మణత్వానికి పరమ నిర్దేశకుడు, బ్రాహ్మణుడు అత్యున్నత స్థానమునందు ఉన్నవారని నీవు భావించుట ఇతరులకు బోధించుటకు నీ స్వీయ ఉపమానమై ఉన్నది. మీరు సొంతంగా మీ ఎగ్జాంపుల్ తోటి చూపిస్తున్నారు అని. అంటే భక్తులు, వైష్ణవులు లేకపోతే బ్రాహ్మణులు చాలా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నారు అని మీరు పర్సనల్ గా చూపిస్తున్నారని. దాని అర్థం ఏంటంటే, సపోజ్ కృష్ణ భగవానుని చూడడానికి నారదుడు కనుక ఇంటికి వచ్చినట్టయితే తన భవనానికి, కృష్ణుడు ఏం చేస్తారంటే నారదుడిని కూర్చోపెట్టి ఆయనకి ఆసనం ఇచ్చి ఆయన కాళ్ళు కడిగి ఆ నీళ్ళని తన పైన చల్లుకొని రుక్మిణి పైన కూడా చల్లుతాడు. అంటే దాని అర్థము, నారదుడు కృష్ణుడి కన్నా గొప్పవాడా? కృష్ణుడి కన్నా గొప్పవాడు కాదు. అంటే తన భక్తుడికి ఆయన చూపిస్తున్నాడు ఏ విధంగా మనం భక్తులని సేవించాలి అనే విషయాన్ని, ఒక కల్చర్ని, ఒక సంస్కృతిని మనకి నేర్పిస్తున్నాడు. కృష్ణుడు కూడా యుధిష్ఠిర మహారాజ్ కనిపిస్తే యుధిష్ఠిర మహారాజ్కి పాదాలకి నమస్కారం పెడతాడు. యుధిష్ఠిరుడికి, భీముడికి కూడా నమస్కారం పెడతాడు. సో నమస్కారం పెట్టిన భీముడు యుధిష్ఠిరుడు గొప్పవాళ్ళని కాదు. అంటే ఇప్పుడు అన్నగారికి నమస్కారం పెట్టాలి, పెద్దవాళ్ళకి నమస్కారం పెట్టాలి అనే సంస్కారాన్ని మనకి నేర్పిస్తున్నాడు.
భగవంతుడు. అలాగే ఇక్కడ కూడా ఇలాగ ఒక స్వీయ ఉపమానంతో భక్తుల యొక్క గొప్పతనాన్ని, బ్రాహ్మణుల యొక్క గొప్పతనాన్ని, వాళ్ళ ఉన్నత స్థానం గురించి ఇతరులకి బోధిస్తున్నాడు అనమాట స్వామి. అయితే ఎవరికైనా కూడా వీళ్ళు ఏమంటారంటే, నలుగురు కుమార్ చివరికి ఏం చెప్పారంటే, వాస్తవానికి అయితే దేవతలకే కాకుండా బ్రాహ్మణులకు సైతము నీవే పరమ ఆరాధ్య మూర్తివి అని చెప్తున్నారు అనమాట. అందరికీ కూడా పరమ ఆరాధ్యమైనటువంటి దైవం విష్ణుమూర్తి. ఈ విషయాన్ని మనం గ్రహించాలన్నమాట. బ్రహ్మ రుద్రాదులకు సైతము, బ్రాహ్మణులకు సైతము అందరికీ ఉన్నటువంటి ఆరాధ్య దైవం ఎవరైనా, పరమ ఆరాధ్య దైవ మూర్తి ఎవరైనా ఉన్నారు అంటే కేవలం విష్ణుమూర్తి మాత్రమే అనే విషయాన్ని మనం గ్రహించాలి. నెక్స్ట్ శ్లోకం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, చదవమంటారా? చదవండి. త్వత్తః సనాతనో ధర్మో రక్షతే తనుభిస్తవా ధర్మస్య పరమో గుహ్యో నిర్వికారో భవాన్మతః. భావం: సమస్త జీవుల సనాతన ధర్మమునకు నీవే మూలము. అనేకములకు అవతారముల ద్వారా నీవు సర్వదా ధర్మమును రక్షించుతివి. ధర్మం యొక్క పరమ లక్ష్యము నీవే. నీవు అక్షయుడవు, నిర్వికారుడవు అనుట మా అభిప్రాయము. హరే కృష్ణ ప్రభు. ధన్యవాదాలు. హరే కృష్ణ. మంచి. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, త్వత్తః సనాతనో ధర్మో రక్ష్యతే తనుభిస్తవ. మనం ఏం చెప్పుకుంటాం? సనాతన ధర్మము పాటించవడం హిందువులం అని చెప్పుకుంటాం. సనాతన ధర్మం అంటే ఏంటి? సనాతన ధర్మాన్ని రక్షించేది ఎవరు? సనాతన ధర్మాన్ని రక్షించేది సమస్త జీవుల యొక్క సనాతన ధర్మమునకు నీవే మూలం. సనాతన ధర్మానికి మూలం ఎవరు అంటే విష్ణుమూర్తి. ఇంకా అవతారముల ద్వారా నీవు సర్వదా ధర్మాన్ని రక్షించితివి. ఆయన అసంఖ్యాకమైనటువంటి అవతారాలను తీసుకొని ధర్మాన్ని రక్షిస్తున్నాడు కదండి. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ధర్మాన్ని రక్షిస్తూ ఉంటాడనమాట స్వామి. ఇప్పుడు అన్ని అవతారాల్లో కూడా ఇప్పుడు మనకి రామనవమి వచ్చేస్తోంది, వచ్చే వారం. శ్రీరాముడు ధర్మాన్ని ఎంత చక్కగా రక్షించాడు. రామో విగ్రహవాన్ ధర్మ అని చెప్తాం. అంటే ధర్మమే ఒక మూర్తి భవించి వచ్చినట్టయితే రాముడు అని. ఇక్కడైతే ఏం చెప్తున్నారంటే, ధర్మము మూర్తి భవించడం కాదు, ధర్మానికే మూలము నువ్వు అని చెప్తున్నారు. అసలు ధర్మానికి మూలం ఎవరు అంటే విష్ణువు. ధర్మాన్ని రక్షించేది ఎవరు అంటే విష్ణువు. అది ఇక్కడ చెప్పినటువంటి విషయము. అసలు పరమ ధర్మం అంటే ఏంటి? ధర్మస్య పరమ గుహ్య. ఏంటి పరమ గుహ్యం? అశ్రద్ధదానో పురుష ధర్మస్యాస్య పరంతప అని అన్నాడు కృష్ణుడు. అంటే ఎవరైతే ఈ పరమ ధర్మమైనటువంటి నేను చెప్పేటువంటి ఈ ధర్మం పట్ల అశ్రద్ధ చూపిస్తారో, ధర్మస్య అస్య ఈ ధర్మము, రాజవిద్య 9వ అధ్యాయం, వాళ్ళకి ఏమవుతుంది? అప్రాప్యమాం, వాళ్ళు నన్ను చేరుకోలేరు. ఎవరైతే కృష్ణుడు చెప్పినటువంటి వాక్యాల పట్ల ఎక్కువగా వాళ్ళు శ్రద్ధని చూపించరో, వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళు మార్చుకొని చెప్పుకుంటారో, కృష్ణుడు ఇలా అంటే అలా కాదండి, అలా అంటే ఇలా కాదని చెప్పే వాళ్ళకి ఏమవుతుంది? అప్రాప్యమాం, వాళ్ళు కృష్ణుడిని పొందలేరు. నివర్తంతే మృత్యు సంసార వర్తమని, వాళ్ళు ఖచ్చితంగా ఈ మృత్యు సంసారంలో మళ్ళా వస్తారని చెప్తున్నాడు కృష్ణుడు. మన కృష్ణుడు చెప్పింది చెప్పినట్టుగా మనం తీసుకోవాలి. దాన్ని మనం ఏం మార్చి వెనక్కి చేసి ముందుకు చేసి మార్పిడి చేసి వినకూడదు. అలా విన్నట్టయితే అది అశ్రద్ధ అవుతుంది. అశ్రద్ధ చేస్తే ఇంకా మనకి మళ్ళా జన్మని, ఈ మృత్యు సంసార వర్తమని మళ్ళీ ఖచ్చితంగా రావాల్సి ఉంటుంది. చాలా స్పష్టంగా చెప్పాడు భగవద్గీతలో కృష్ణుడు. అందులో ఎటువంటి కన్ఫ్యూజన్ అనేదే లేదు. మనం చేసుకుంటున్నాం కన్ఫ్యూజన్, ఎందుకంటే మనకి ఇష్టం లేదు వినడం. భగవంతుడి వాణి, భగవంతుడు చెప్పినటువంటి వాణినే గురువు చెప్తాడు. గురువు మనకి కృష్ణుడిని ఇస్తాడు, కృష్ణుడు మనకి గురువుని ఇస్తాడు. గురువు జస్ట్ కృష్ణుడు ఏం చెప్పాడు ఉన్నట్టు చెప్తాడు, కానీ మనకి ఇష్టం లేదు వినడం. కృష్ణుడు ఏం చెప్పాడు? సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచ. అన్ని ధర్మాలను విడిచిపెట్టి నన్ను మాత్రమే శరణము పొందు అని అతి స్పష్టంగా చెప్తున్నాడు కృష్ణుడు. అంతకన్నా క్లారిటీ అనేది ఇంకొకక్కడ ఉండదు. మనం చెప్పినట్టుగా వినాలి. వింటే మనకి మంచి జరుగుతుంది. కృష్ణుడు కూడా అదే అంటాడు, నువ్వు ఇప్పటివరకు చెప్పాను, నువ్వు వింటావా మంచిది, వినకపోతే ప్రణశ్యతి యథేచ్ఛసి తథా కురు. నేను చెప్పాను, నీకు నచ్చినట్టుగా నువ్వు చెయ్యి.
నీకు నచ్చినట్టుగా నువ్వు చేయి, నేను చెప్పడం చెప్పేశాను అని భగవద్గీత ఎండింగ్ లో చెప్తాడు మన కృష్ణుడు. నేను చెప్పాల్సినంత చెప్పాను నీకు, నా భక్తుడు బాబు, నాకు శరణాగతి పొందు, ఖచ్చితంగా నువ్వు అన్ని దుర్గాలని దాటేసి, అన్ని కష్టాలని దాటేసి, అన్ని గేట్స్ ని దాటేసి వైకుంఠానికి, భగవంతుడి ధామానికి వెళ్తావు. ఈ లోకంలో హ్యాపీగా ఉంటావు, వచ్చే లోకంలో హ్యాపీగా ఉంటావు. ఆధ్యాత్మిక ధామానికి వచ్చి, నా ధామానికి వచ్చేసి నాతో పాటు హ్యాపీగా ఉంటావు. నేను చెప్తున్నాను, నీ మంచి కోసం వింటే విను, లేకపోతే నీ ఇష్టం. యథేచ్ఛసి తథాకురు, నీకు నచ్చినట్టుగా నువ్వు చేయి. కానీ చెప్తున్నాను, మళ్ళా చెప్తున్నాను, నా మాట కనుక వినకపోతే నువ్వు ఖచ్చితంగా ప్రణశ్యతి, ఖచ్చితంగా నువ్వు కన్ఫ్యూజన్ లో మళ్ళా ఎక్కడికో మళ్ళా వెనక్కి పడిపోవడం అనేది జరుగుతుంది. ఇది కృష్ణుడు అంటే గురువు. అసలైనటువంటి గురువు, చైత్య గురువు కృష్ణుడు. కృష్ణుడు చెప్పింది మనం ఇన్స్ట్రక్షన్ ని డైరెక్ట్ గా తీసుకొని డైరెక్ట్ గా భగవంతుడి యొక్క శరణాగతి పొందాలి. దాన్ని మార్చాల్సిన అవసరం అనేది లేనే లేదు. ఎందుకంటే భాగవతం అంతా కూడా సపోర్ట్ చేస్తుంది దాని అంతా క్లియర్ గా, అన్ని ఎగ్జాంపుల్స్ తో పాటు. కాబట్టి అన్ని ధర్మాలని త్యజించి కేవలం నన్నే శరణు పొందుము అని కృష్ణుడు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. కాబట్టి మనము ఈ నామమాత్రపు ధర్మాలని పట్టుకుంటే మనకి ఏమీ రాదు. నామమాత్రపు ధర్మము కాదు ముఖ్యం, పరమధర్మం ముఖ్యం. పరోధర్మ సవై పుంసాం పరోధర్మ యతో భక్తి రద్దోక్షజే. ఇక్కడ అలాగే చెప్తున్నారు ఏంటంటే, కొంతమంది ఇక్కడ చెప్తాను, చదువుతాను. దేవతలు గాక దేవదేవుడే సమస్త ధర్మపు చరమ లక్ష్యం అనే విషయమును ఋషులు ఇచ్చట ధృవపరచుచున్నారు. ధర్మమునకు చరమ లక్ష్యం ఏమిటంటే, సమస్త ధర్మానికి చరమ లక్ష్యము దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు. అయితే కొంతమంది దేవతార్చన కూడా పరమగమ్యమును చేరుటకు ఒకానొక మార్గం అని పలికేడి మూర్ఖ ప్రచారకులు పలువురు కలరు. చాలా మంది మూర్ఖ ప్రచారకులు ఉన్నారంట. వాళ్ళు ఏం చెప్తారు? మూర్ఖమైనటువంటి ప్రచారం చేస్తున్నారు. ఏంటా మూర్ఖ ప్రచారణ? దేవతార్చన కూడా పరమగమ్యమును చేరుటకు ఒకానొక మార్గం అని పలుకుతున్నారు. కానీ శ్రీమద్ భాగవతంలో, భగవద్గీతలో ఇవి దివ్యమైనటువంటి గ్రంథాలు. భాగవతం అనేది కృష్ణుడే స్వయము వేదాంత సూత్రాల యొక్క భాష్యము. వ్యాసుల వారు చరమముగా లాస్ట్కి ఆయన చాలా అసంతృప్తి చెందుతాడు అన్ని పుస్తకాలు రాసి. చివరికి వాళ్ళ గురువు గారు చెప్తే కరెక్ట్ గా కృష్ణ భక్తి గురించి రాస్తారు. లాస్ట్కి రాసినటువంటి పుస్తకం భాగవతం. భగవద్గీత భగవంతుడి నుంచి వచ్చినటువంటి వాణి, భగవంతుడు స్వయంగా చెప్పినటువంటి వాణి. వేదాలు అనేవి భగవంతుడి నుంచి వచ్చాయి, భగవంతుడి యొక్క శరీరం నుంచి, భగవంతుడి యొక్క ఊపిరి నుంచి వచ్చాయి వేదాలు. కానీ భగవద్గీత యస్వయ పద్మనాభస్య ముఖ పద్మాత్ వినుశ్రుత అంటే కృష్ణుడి నోటి నుంచి వచ్చాయి డైరెక్ట్ గా. భగవద్గీత అనేది డైరెక్ట్ సందేశం, ఆ నోటి నుంచి వచ్చినటువంటి సందేశం. కాబట్టి భగవద్గీత భాగవతం మాత్రం అంగీకరించాం అలాంటి ఆలోచనలు. మూర్ఖ ప్రచారంలో కూర్లు ఎంత చెప్పినా చెప్పుకోవచ్చు, కానీ భగవద్గీత భాగవతం మాత్రం అంగీకరించవు. దేవతలను అర్చించు వారు ఆయా దేవతా లోకాలు చేరగా యాంతి దేవవ్రతాన్ దేవాన్, పితృన్ యాంతి పితృవ్రత. దేవతలను ఆరాధించే వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? దేవాన్, దేవతా లోకాలకు వెళ్తాం. యాంతి దేవవ్రతాన్ దేవాన్. లాజిక్ సింపుల్. ఎవరిని ఆరాధిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్తాం. మనం చనిపోయేటప్పుడు ఎవరిని గుర్తు చేసుకుంటే వాళ్ళ దగ్గరికి వెళ్తాం. ఎవరినో గుర్తు చేసుకుంటే ఎవరి దగ్గరికి ఎందుకు వెళ్తాం? యం వాపి స్మరన్ భావం త్యజత్యంతే కలేవరం తం తమే వైతి కౌంతేయ సదా తద్భావ భావిత. ఎవరిని మీరు గుర్తు పెట్టుకుంటే చనిపోయేటప్పుడు వాళ్ళ స్వభావమే వస్తుంది మీకు. యం వాపి స్మరన్ భావం తం తమే వైతి కౌంతేయ. ఎవరిని మీరు స్మరిస్తే వాళ్ళ భావమే వస్తుంది. దేవతల ఆరాధన చేస్తే ఏమవుతుంది? యాంతి దేవవ్రతాన్ దేవాన్ అంటే దేవతల యొక్క లోకానికి వెళ్తారు. మరి పితృదేవతల ఆరాధన చేసేవాళ్ళు యాంతి పితృవ్రత, పితృలోకానికి వెళ్తారు. భూతాన్ని యాంతి భూతేజ్యో, మరి భూతాలని ప్రేతాలని పూజించే వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? ప్రేతలోకాలకు, భూతలోకాలకు వెళ్తారు. యాంతి మధ్యాజినోపి మాం, నన్ను పూజించే వాళ్ళు నా దగ్గరకు వస్తాను. కృష్ణుడు చెప్తున్నాడు. ఎంత క్లారిటీగా ఉంది. భూతాలు పూజించే వాళ్ళు పితృలోకాలకు వెళ్ళరు, పితృలను పూజించే వాళ్ళు దేవతాలోకాలకు వెళ్ళరు, దేవతలను పూజించే వాళ్ళు కృష్ణలోకానికి వెళ్ళరు. ఈ కన్ఫ్యూజన్ ఎందుకు వస్తుంది? ఎక్కడి నుంచి వస్తున్నాం? ఎక్కడ లేదు, చాలా స్పష్టంగా ఉంది భగవద్గీత. ఎవరిని పూజిస్తే వాళ్ళ లోకానికి వెళ్తాం. భూతాలని ప్రేతాలను పూజిస్తే భూతాల ప్రేతాల లోకానికి వెళ్తాము, పితృలను పూజిస్తే పితృలోకానికి వెళ్తాము, దేవతలను పూజిస్తే దేవతా లోకానికి వెళ్తాం, కృష్ణుని పూజిస్తే కృష్ణలోకానికి వెళ్తాం.
మనకి ఏం కావాలో మనమే సెలెక్ట్ చేసుకోవాలి. యథేచ్ఛసి తథాకురు, నీకేది కావాలో నువ్వు ఆలోచించుకో, నేను చెప్పాను అంటాడు కృష్ణుడు. నేను ఎడ్యుకేషన్ ఇస్తాడు కృష్ణుడు, మనకి అవేర్నెస్ ఇస్తాడు. ఏంటి, కృష్ణధామానికి వేరే ధామానికి తేడా చెప్పేస్తాడు. ఆ బ్రహ్మ భువనాల్లో పునరావర్తినో అర్జున, బ్రహ్మలోకం వరకు అన్ని లోకాలు కూడా మళ్ళా పుట్టవలసి ఉంటుంది, కానీ నా దగ్గరికి వస్తే మళ్ళా వెళ్ళాల్సినటువంటి పని ఉండదు, మళ్ళా పుట్టాల్సినటువంటి పని ఉండదు. కాబట్టి యథేచ్ఛసి తథాకు, నేను చెప్పాను, ఇంకా మీ ఇష్టం అని చెప్తాడు కృష్ణుడు. సో కాబట్టి మనం కరెక్ట్గా ఉన్నట్టుగా తీసుకోవాలి. ఇక్కడ భగవంతుడి యొక్క సనాతన ధర్మం అనేది ఏంటో తెలుసుకోవాలి. భగవంతుడు సనాతనుడు, ఆయన ఇచ్చినటువంటి ధర్మం కూడా సనాతనం. ఏంటా ధర్మం అంటే భగవంతుడిని భక్తి చేయడమే సనాతన ధర్మం. సనాతనం అంటే నిత్యమైనటువంటి ధర్మం. మనం ఎక్కడ ఉన్నా, ఎప్పుడైనా, ఎలాంటి పరిస్థితుల్లోనైనా, కలలోనైనా కూడా నామస్మరణని విడిచిపెట్టకూడదు. కలలో నీ నామస్మరణ మరువ చక్కని తండ్రి, పలుకే బంగారమాయ. కలలో కూడా మనం నామస్మరణ మర్చిపోకూడదు. కలలో కూడా మనకి గుర్తుండాలి. మీరు 3 గంటలకు నిద్ర లేపు సడన్గా అడిగితే కూడా మనకు అదే గుర్తురావాలి, హరే కృష్ణ. అది భక్తి అండి. అది అసలైనటువంటి సనాతన ధర్మం అంటే. అంతేగాని కుక్కకి బిస్కెట్లు వేయడం అనేది సనాతన ధర్మం కాదు. అది కూడా సనాతన ధర్మంలో ఒక భాగం, కానీ అది మెయిన్ కాదు. భగవంతుడి యొక్క భక్తి అనేది మెయిన్. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఓకే, ఇది విషయము. సో మనం తెలుసుకున్నటువంటి విషయాలు ఏంటంటే, ఈసారి మనం ఏం తెలుసుకున్నాం, చాలా ఇంపార్టెంట్ విషయాలు తెలుసుకున్నాం. మనం భగవంతుడి యొక్క భక్తి యొక్క ఇంపార్టెన్స్ తెలుసుకున్నాం, భగవంతుడి యొక్క భక్తుల యొక్క ఇంపార్టెన్స్ తెలుసుకున్నాము, జయ విజయుల యొక్క గురించి తెలుసుకున్నాం, జయ విజయుల స్టోరీ తెలుసుకున్నాము. జయ విజయులు ఏ విధంగా అయితే వాళ్ళు ఆపడం జరిగింది. ఈ సనక సనందనాథులు వచ్చినప్పుడు వాళ్ళని ఆపినప్పుడు వాళ్ళకి శాపం అనేది వచ్చింది. శాపం వచ్చిన వెంటనే విష్ణుమూర్తి లక్ష్మీదేవితో పాటు వచ్చాడు మాట్లాడడానికి సనక సనందనాథులతోటి. ఇప్పుడేం జరిగింది, ఈ జయ విజయులు వాళ్ళకి సారీ చెప్పారు. తర్వాత ఈ సనక సనందనాథులు ప్రార్థన చేస్తారు విష్ణుమూర్తికి. విష్ణుమూర్తి మాట్లాడుతూ ఏం చెప్తారంటే, నేను చాలా తప్పు చేశాను, మా వాళ్ళు చాలా తప్పు చేశారు, అపరాధం చేశారండి మీ పట్ల. నా మనసు వాళ్ళు తెలుసుకోకుండా తప్పు చేశారు అనే విషయాన్ని చెప్పాడు. చెప్పిన తర్వాత భక్తుల యొక్క గొప్పతనం చెప్పాడు, బ్రాహ్మణుల యొక్క గొప్పతనం చెప్పాడు. అండ్ భక్తుల యొక్క పాదాల నుంచి వచ్చినటువంటి ధూళిని నేనే స్వీకరిస్తాను, నేను స్వీకరించడం వల్ల నా పాదాలు పవిత్రమైనాయి, ఆ పాదాలు పవిత్రంగా ఉండడం వల్ల లక్ష్మీదేవి నన్ను విడిచిపెట్టకుండా ఉంటుందనే విషయాన్ని చెప్పాడు. అలాగే కూడా ఒక సేవకుడు చేసినటువంటి తప్పు యజమానిని అది నిందింపజేసేలాగా చేస్తుందని చెప్పాడు. అలాగే మనం వైష్ణవుల యొక్క 26 లక్షణాల గురించి చెప్పుకున్నాం. నెక్స్ట్ కృష్ణుడు ఏం చెప్పాడు, చండాలుడైనా కూడా, ఒక్క మాంసం తినేవాడైనా కూడా శ్రవణ కీర్తనలు చేసినట్టయితే వాడు పునీతుడైపోతున్నాడు. అలాంటిది మీరు నన్నే తెలుసుకున్నటువంటి వాళ్ళు, మీరు నన్ను ప్రత్యక్షంగా చూడగడానికి వైకుంఠానికి వచ్చిన వాళ్ళు, మీలాంటి వాళ్ళ పట్ల అపరాధం జరిగిందంటే నా చేతులు నేనే నరికేసుకుంటానని చెప్తున్నాడు భగవంతుడు. సో అలాగే భక్తుడు అనేవాడు ఫాస్ట్గా భగవంతుడికి వెంటనే వాడు వెనక్కి రావాలని కోరుకుంటాడని కూడా మనం తెలుసుకున్నాము. భగవంతుడికి ఎక్కువ ఆతృతగా ఉంది మనని వెనక్కి తీసుకెళ్లాలని, మనకి ఇంట్రెస్టే లేదు యాక్చువల్గా చెప్పాలంటే. భగవంతుడేమో అంత ఆతృతగా వాడు భక్తుల్ని కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇంకా ఏం చెప్పాడు, భక్తుల నోట్ల నుంచి తినేటువంటి భోజనం నాకు ఆ యజ్ఞంలో ఇచ్చే హవిస్సుల కన్నా నాకు ఇష్టం అని చెప్తున్నాడు. అలాగే గంగాదేవి అందరినీ పునీతం చేస్తుంది, అలాంటిది నేను వైష్ణవుల యొక్క పాదధూళిని నేనే నా తల మీద ధరించినట్టయితే మరి అందరూ చేయాల్సిన పని ఇది అని చెప్తున్నాడు. చెప్పిన తర్వాత ఆవులు, బ్రాహ్మణులు మరియు రక్షణ లేనటువంటి వాళ్ళకి రక్షణ ఇవ్వనటువంటి వాళ్ళకి యమధర్మరాజు వాళ్ళని శిక్షిస్తాడనే విషయాన్ని మనం తెలుసుకున్నాము. తర్వాత ఎవరైతే భక్తులు కానీ బ్రాహ్మణులు కానీ వాళ్ళు కోపంగా ఉన్నప్పుడు వాళ్ళని నవ్వుతూ వాళ్ళని శాంతింపజేస్తూ చక్కగా వాళ్ళతో ప్రవర్తిస్తారో, భక్తులతోటి మంచి ప్రవర్తన చేసేవాళ్ళు నన్ను వశీకరణం చేసుకుంటారని చెప్తున్నాడు స్వామి. అలాగే మనకేం తెలుసుకున్నాం అంటే, ఈ భక్తులు తప్పు చేశారు వీళ్ళు మా వాళ్ళు, కానీ వాళ్ళు మళ్ళీ త్వరగా వచ్చేలాగా నాకు వరాన్ని ఇవ్వమని, నాకు అనుగ్రహాన్ని ఇవ్వమని చాలా వినయంగా భగవంతుడు వాళ్ళని అడగడం జరిగింది. తర్వాత బ్రహ్మదేవుడు చెప్తూ వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారు ఏం చెప్పారు భగవంతుడు కాసేపు. తర్వాత వాళ్ళు చాలా కోపం వాళ్ళకి తగ్గింది, భగవంతుడి మంచి వాణి విని చాలా సంతోషంగా ఫీల్ అయ్యారు. ఫీల్ అయిన తర్వాత మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో మాకు అర్థం కావట్లేదు స్వామి అని చెప్పారు వాళ్ళు. మీరు దేవాది దేవుడు యాక్చువల్గా,
మీరు ఏదో మీకు మంచి చేసినట్టుగా మీరు మాట్లాడుతున్నారు, కానీ మేమైనా తప్పు చేశామా, మేమైనా తప్పు చేసినట్టయితే మమ్మల్ని మీరు ఏ విధంగా శిక్షిస్తారో శిక్షించండి అని ఈ నలుగురు కుమారులు కూడా వాళ్ళు మార్చేసుకున్నారు, వాళ్ళ మైండ్ ని కామ్ డౌన్ అయిపోయారు. సో మీరందరూ కూడా మీరు మాతో ఈ విధంగా ఎందుకు మాట్లాడారంటే మీరు తక్కువని కాదు, మీరు జస్ట్ ఒక ఎగ్జాంపుల్ సెట్ చేస్తున్నారు అంతే. ఏ విధంగా మాట్లాడాలి, ఒక గొప్ప ఆధ్యాత్మికంగా పురోగమించినటువంటి వాళ్ళతోటి ఏ విధంగా వ్యవహరించాలి అని మీరు ఎగ్జాంపుల్తో చూపిస్తున్నారు మాకు అని చెప్పాడు. చెప్పిన తర్వాత మీరే యాక్చువల్గా చెప్పాలంటే సనాతన ధర్మానికి మూలం అంటే మీరే, ఆ ధర్మాన్ని రక్షించేది కూడా మీరే. పూజించాల్సింది ఎవరైనా ఉంటే అది మిమ్మల్ని మాత్రమే. అందరూ కూడా బ్రాహ్మణులైనా దేవతలైనా మనుషులైనా అందరూ కూడా మిమ్మల్ని పూజించాలి. అదే సనాతన ధర్మం అనే విషయాన్ని కూడా మనం తెలుసుకున్నాము. సో ఇవన్నీ విషయాలు మనం తెలుసుకున్నాము. హరే కృష్ణ, థ్యాంక్ యూ, ధన్యవాదాలు అందరికీ. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా ప్రశ్న? హరే కృష్ణ ప్రభుజీ, ఎంత బాగా చెప్పారు ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. కళ్ళ ముందు కనిపిస్తున్నాయి ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ప్రభుజీ పిండ ప్రదానం చేయాలా ప్రభుజీ? అంటే పితృదేవతలను ఆరాధించడం అంటే పిండ ప్రదానం చేయటమే కదా ప్రభుజీ? పిండ ప్రదానం చేయడం అంటే పితృదేవతలను ఆరాధించడమే. అవును, యాక్చువల్గా చెప్పాలంటే మనము వేళ్ళకి నీళ్లు పోస్తే, చెట్టు వేరికి నీళ్లు పోస్తే మనం మొత్తం అంతా చెట్టుకంతా వెళ్ళిపోతుంది. అలాగే మనం ఎప్పుడైతే భగవంతుడి యొక్క అనన్య భక్తులం అవుతామో, భగవంతుడికి శరణాగతి పొందుతామో, అప్పుడు మన తరతరాలు కూడా, ఒక 1000 తరాలు కూడా భగవంతుడి ధామానికి వెళ్ళిపోతాయని ప్రభుపాదుల వారు తన భాష్యంలో రాశారు. భాగవతంలో కూడా చాలాసార్లు వస్తుంది. తల్లి వైపు 14 తరాలు, తండ్రి వైపు 7 తరాలు, తల్లి వైపు 7 తరాలు, తండ్రి వైపు 7 తరాలు, కింద 7 తరాలు, 21 తరాలు బయలుపోతాయి వైకుంఠానికి. అంటే భక్తి చేయడం వల్ల అందరూ తరిస్తారు, అవసరం లేదు దాని తర్వాత. కానీ ఊరికనే ఎగ్జాంపుల్ సెట్ చేయడానికి చేయొచ్చు. అంటే మేము వాళ్ళకి ఎగ్జాంపుల్ సెట్ చేయడానికి, ఇప్పుడు సపోజ్ మనం చేసాం అనుకోండి, నలుగురు చూసి చేస్తారు. చేసాం అనుకోండి, అందరూ బ్యాడ్ ఎగ్జాంపుల్ ఫస్ట్ తీసుకుంటారు, గుడ్ ఎగ్జాంపుల్ తీసుకోరు. ఇలాగ ఆ భావనతో చేయాలి. అదేదో మనం చేస్తే వాళ్ళు తరిస్తారని అనుకోకండి. ఎందుకంటే భక్తి చేయడం వల్ల గ్యారంటీగా తరిస్తారు. అది చేసిన తర్వాత ఇది అవసరం లేదు, వేళ్ళకి నీళ్లు పోసిన తర్వాత మళ్ళీ ఆకులకు నీళ్లు పోయాల్సిన అవసరం లేదు. కానీ మనం ఒక ఎగ్జాంపుల్, ఒక మంచి ఎగ్జాంపుల్ సెట్ చేస్తే నలుగురు కూడా ఫాలో అవుతారు. అందుకోసమనే చేయొచ్చు. అంటే మేము ఆ దృష్టితో పెద్దలు ఇదైన రోజు టెంపుల్లో డొనేట్ చేస్తున్నాం ప్రభుజీ. పిండ ప్రదానం చేయించకుండా ఇక అట్లా చేస్తున్నాం. మీరు ఎన్ని మాలలు జపం చేస్తున్నారు మాతాజీ? 16 రౌండ్స్ ప్రభుజీ. అంటే సంకల్పం 4 రౌండ్స్ కే అయింది, ఇప్పుడు 8 రౌండ్స్ తీసుకోబోతున్నాను. 16 రౌండ్స్ చేస్తున్నాను. ఓకే. జనరల్ గా ఏం చెప్తారంటే మన ఇనిషియేషన్ తీసుకున్న తర్వాత అప్పుడు వేరేలాగా ఇంకా కొద్దిగా నెక్స్ట్ అడ్వాన్స్ స్టేజ్ కదా అది కదా. సో అప్పటి వరకు చూడండి మరి ఏం చేస్తారో మీ ఇష్టం. మీరైతే ఓకే, భోజనాలు పెడుతున్నారు, బ్రాహ్మణ భోజనాలు పెడుతున్నారు, వెరీ గుడ్. అదే వైష్ణవ భోజనం పెట్టిస్తున్నారు, మంచిది. చూడండి, చేయించగలిగితే చేయించండి. సరే ప్రభుజీ. చేయించగలిగితే చేయించండి, చేస్తే సరే మంచిది. ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. ఓకే, ఇంకా ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఏమైనా ఉన్నాయా? హరే కృష్ణ ప్రభుజీ. భగవంతుడికి భక్తుల పట్ల ఉన్న ఆ ప్రేమ అనేది చాలా బాగా చెప్పారు ప్రభుజీ. ఆయన వీళ్ళ పాదవీలు తన తల మీద పెట్టుకుంటారు అనేది అసలు కాన్సెప్ట్ అసలు నిజంగా కళలో నీళ్ళు తెప్పించే విషయమే ప్రభుజీ. చాలా సూపర్ ప్రభుజీ అసలు. అంటే ఆయన కరుణ ఎంత ఉన్నదో వీళ్ళ మీద అనేది చాలా బాగా అర్థమైంది ప్రభుజీ. సూపర్ ప్రభుజీ. వెరీ నైస్, వెరీ నైస్. అసలు ఈ రోజు కనుక క్లాస్ ఎవరైనా వింటే, నాస్తికులు ఉంటారే, బ్రహ్మ జ్యోతినే అసలు నిజమైన బ్రహ్మ దేవుడు నిరాకారుడు అనే వాళ్ళకి మాత్రం 100% జ్ఞానోదయం అయిపోయింది ప్రభుజీ. ఆయన వైకుంఠ ద్వారానికి వెళ్ళి వాళ్ళు డైరెక్ట్ గా స్వామిని చూసారు కదా, వాళ్ళు చెప్తున్నా కానీ మనం వినలేకపోతే ఇంకా వేస్ట్ ప్రభుజీ. బాగా చెప్పారు, కరెక్ట్ మాతాజీ, నిజమే. బాగా అనిపించింది, చాలా బాగుంది ప్రభుజీ. ప్రతి పాయింట్ చాలా బాగుంది ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. వెరీ నైస్. చాలా బాగుంది ప్రభుజీ, చాలా చాలా బాగుంది ప్రభుజీ. హరే కృష్ణ. వెరీ నైస్. హరే కృష్ణ ప్రభుజీ. మేము పొద్దున పూట శ్రీరాముని చరితాన్ని
9th క్యాంటోలో వింటున్నాం ప్రభుజీ 9 రోజులు. వెరీ నైస్. శ్రీరామనవమి వస్తుంది. మళ్ళీ ఇప్పుడు మీరు కృష్ణుడివి క్వాలిటీస్ అన్ని చెప్తున్నారు. ఇటు ప్రతి ఆయన అవతారంలో అసలు ఏ విధంగా సెట్ చేస్తున్నారంటే అసలు అంటే ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు కదా ప్రభు, కోపము అసలు ఆవేశము అలాంటివి అసలు ఉండకూడదు, అది చాలా తప్పు అని. అసలు ఇవి చూస్తుంటే నిజంగా ఉన్న కోపాన్ని కూడా పిల్లలకు కూడా చెప్పాలి ప్రభుజీ. ఉన్న కోపాన్ని కూడా పోగొట్టుకునేటట్టు ఇంత అసలు ఆయన ఎంత చక్కగా ఒక వైష్ణవ భక్తులని ఏ విధంగా ఆయన బతిమాలి గడ్డం పట్టుకొని బతిమాలినట్టు ఆయన వాళ్ళు తప్పు చేసినా గానీ అంటే వాళ్ళ తప్పు తెలుసుకొని మళ్ళీ వాళ్ళ చేత సారి చెప్పించేటట్టు అది చాలా బాగా చెప్పారు ప్రభుజీ. నిజంగా భగవంతుడు. హరే కృష్ణ ప్రభుజీ. ఈ రాసినటువంటి ప్రపదల వారికి అది ఆయనకి అసలు వేల వేల నమస్కారాలు ప్రభుజీ. మాకు మనసుకు హత్తుకొని పోతుంది ఈ పద. హరే కృష్ణ. మీ నోటి కూడా చదువుతుంటే మాకు ఇంకా ఎంతో ఆనందంగా ఉంది. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదములు. ధన్యవాదాలు. హరే కృష్ణ. సో హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. ధన్యవాద్ ప్రణామ్. హరే కృష్ణ. అయితే ఇవాళ ప్రభుజీ ఎన్నో రకాల ఆధ్యాత్మిక జ్ఞాన సంపత్తిని అందించారు ప్రభుజీ. చాలా చాలా సంతోషంగా ఉంది ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. మైండ్ చాలా పీస్ఫుల్ గా ఉంది ప్రభుజీ. ఆధ్యాత్మికం వైపుకు ఇంకా కొంచెం అడుగులు ఎక్కువ వేయాలనిపిస్తుంది ప్రభుజీ. చాలా సంతోషంగా ఉంది ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాద్ ప్రణామ్. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ చాలా బాగా చెప్పారు ప్రభుజీ. పని కూడా ఆపుకొని మొత్తం పూర్తిగా ఎన్నో. ప్రభుజీ నాదో రిక్వెస్ట్, ఇప్పుడు 4 మాల సంకల్పం ఇవాళ నేను తీసుకుంటున్నా ప్రభుజీ. చెప్పండి. అయితే ఇప్పుడు మా ఇంటి పార్టీ వాళ్ళు ఎవరో చనిపోయారని ఫోన్ వచ్చింది ప్రభుజీ, అక్కడికి వెళ్ళాలి. మరి నాది ఎట్లా ప్రభుజీ? వచ్చే ఆదివారం ఇస్తారా నాకు? మీకు మేలో చేస్తాము. మే ఫస్ట్ వీక్ ఉంటుంది ఒక ప్రోగ్రామ్, అప్పుడు మీకు స్పెషల్ గా చేయిస్తాం, మీకు సపరేట్ గా చేస్తాం. ఎవరు మీ లీడర్? ఎవరు? గౌరీ మాతాజీ. మాధురి మాతాజీ. ఓకే, మాధురి మాతాజీ. గౌరీ మాతాజీ మీద పోతుంది. మాధురి మాతాజీ. నో ప్రాబ్లం. ఓకే, క్లియర్, నాకు అర్థమైంది. మీకు సపరేట్ గా చేయిస్తాము. లేకపోతే మీకు సపరేట్ కాదు, మేలో నెక్స్ట్ సంకల్పం ఉంటుంది ఫస్ట్ వీక్, అది స్పెషల్ సంకల్పం ఉంది. మీ ఒక్కరికి స్పెషల్ ఎక్సెప్షన్ మీ ఒక్కరికి చేస్తాం. ఓకే, వచ్చే ఆదివారం ఇవ్వండి ప్రభుజీ నాకు. అడుగుతాను ఒకసారి మురళీ ప్రభు అయితే మనం చేద్దాం. ఓకే, హరే కృష్ణ. హరే కృష్ణ. ఓకే, హరే కృష్ణ. ఇవాళ చెప్పండి ప్రభుజీ. అంటే గ్రూప్ లో లేని వాళ్ళు కూడా బయట వాళ్ళు తీసుకుంటున్నారు, వాళ్ళకి ఎట్లా ప్రభుజీ? వాళ్ళకేం కావాలి? అదే మాల 1 రౌండ్ మాల తీసుకోవచ్చు, ఎవరైనా తీసుకోవచ్చు. గ్రూప్ లో లేని వాళ్ళు కూడా 1 రౌండ్ తీసుకోవచ్చు. ఒక ఫామ్ ఉంటుంది, ఫామ్ ఫిల్ చేయండి. వాళ్ళు 10 గంటలకు జాయిన్ అవ్వండి. జూమ్ లో జాయిన్ అయ్యి నేను అడిగినప్పుడు నాకు పేరైనా ఇవ్వండి, ఫామ్ అయినా ఫిల్ చేయండి. రెండింటిలో ఏదో ఒకటి చేయండి. ఓకే, ఫామ్ నేను పంపిస్తాను మళ్ళీ లింక్ గ్రూప్ లో, అది మీరు ఫిల్ చేయండి వాళ్ళకి, ఒక మాలకి. ఓకే, అంటే వాళ్ళు అసలు లేరు ప్రభుజీ. పర్వాలేదు, ఏం పర్వాలేదు. వాళ్ళు జపం చేస్తాను సంకల్పం తీసుకుంటే చాలు. జపం తీసుకుంటారా, సంకల్పం చేస్తారా, 1 రౌండ్ కంపల్సరీగా చేస్తాను వాళ్ళ కాన్ఫిడెన్స్ ఉంటే చాలు, లేకపోతే వద్దు. వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఉండాలి. నేను ఒక మాల కంపల్సరీగా నేను తీసుకున్నానంటే ఒక మాల కంపల్సరీగా చేస్తాను. ఓకే, లేదు మీకు డౌట్, వాళ్ళు చేస్తామో చేయమో మాకే తెలియదు అంటే వద్దు, తీసుకున్నాం. ఓకే, తీసుకున్న తర్వాత కంపల్సరీగా చేయాలి. ఒక మాల ఎంత ఈజీ అండి, 5 నిమిషాలు. 5 నిమిషాలు మాల చేయడం చాలా ఈజీ. మనకు హెల్ప్ అవుతుంది. అది మన మైండ్ లో ఫిక్స్ అయిపోతుంది అనమాట, ఇవాళ నేను చెయ్యాలి అని. లేకపోతే వదిలేస్తాం. చాలా అవసరం మనకి సిస్టమ్. ఓకే, హరే కృష్ణ. ఓకే, ధన్యవాదాలు అందరికీ. ధన్యవాదాలు ప్రభుజీ. ప్రభుజీ ప్లీజ్ దయచేసి నాకు ఆ 26 క్వాలిటీస్ ఒక్కసారి ఇప్పుడే పెట్టేస్తాం. థ్యాంక్ యూ ప్రభుజీ. ఓకే, హరే కృష్ణ. దండవత్ ప్రణామం.